శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను క్యాన్సర్ పేషెంట్ని, మీ శీర్షికలు ఎప్పటి నుంచో వింటున్నాను. క్యాన్సర్ తగ్గి మామూలు మనిషిగా అయ్యాను. కానీ ఈ మధ్యకాలంలో మెడిటేషన్లో కూర్చుంటే చిన్న చిన్న భయాలు కలుగుతున్నాయి. అందుకే మెడిటేషన్ చేయటం లేదు. ఒకప్పటి ఆత్మవిశ్వాసం ఇప్పుడు లేదు అని చెప్పటం నాకు ఇష్టం లేదు, కానీ అది కొంచెం తగ్గింది. సాధనలో కూర్చుంటే, అంటే మెడిటేషన్ లాంటి వాటిలో కూర్చుంటే మళ్ళీ ఏదో తిరిగి అవుతుందేమో అనేటువంటి సంఘర్షణకి గురి కావలసి వస్తుంది. నిజంగా అంత క్యాన్సర్ వచ్చి ఆ బాధలు అనుభవించినప్పుడు భయపడలేదు. ఇప్పుడు క్యాన్సర్ తగ్గి బాగానే ఉన్నాను, అయినా సాధన అంటే భయం వేస్తుంది, అంటే మెడిటేషన్. అలా అని సాధన అనేది నా జీవితంలో అలవాటు అయిపోయింది, చెయ్యకుండా ఉండలేను. ఒకప్పటి నేనేనా అని నన్ను చూసుకుని నేనే సిగ్గుపడుతున్నాను, నాకే భయము కలుగుతున్నది. ఈ ఆత్మన్యూనతాభావం నాకు ఎందుకు కలుగుతున్నది? ఈ సంఘర్షణ ఎందుకు ఉన్నది? వీలైతే వివరించగలరు. ఇదండి, వీరు మామూలుగా ధ్యానం ఆ ప్రాక్టీసులు చేస్తున్నారు. సరే, వీరు ఏ గురువులను అనుసరించి ఏ మార్గాలను అనుసరించి వాటిలోకి వెళ్ళారో మనకు తెలీదు. అంటే అవన్నీ కూడా మన మానసిక స్థితి మీద డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ అంటే మనం అనుసరించినటువంటి గురువులు, వాళ్ళ బోధలు, ఆ మార్గాలు, ఆ మతాలు, ఇప్పుడు ఏదో ధ్యానం చేస్తే, సపోజ్ చాలా మంది చెబుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటే మీ జబ్బులు తగ్గిపోతాయి, బాధలు తగ్గిపోతాయి, కష్టాలు తగ్గిపోతాయి, విశ్వశక్తి మీలోకి వచ్చేస్తుంది, విశ్వశక్తి మీకు సహాయపడిపోతుంది, మీరు సూక్ష్మ శరీర యానాలు చేయొచ్చు. ఇలా ధ్యానం మీద కొన్ని వందల వేల లక్షల రకాల అపోహలు కల్పింపబడి ఉన్నాయి. కాబట్టి మనం అసలు ధ్యానం అని ఒక పదం మాట్లాడేసుకున్నా, మీరు ఏ గురువుని అనుసరించారు, ఏ మార్గాన్ని అనుసరించారు, అందులో వాళ్ళు బోధించిన బోధలు వేటిని నమ్మారు, వేటిని నమ్మి అసలు మీరు ధ్యానంలోకి వచ్చారు. మీరు ధ్యానం అనేటువంటి సాధన చేయటం మొదలుపెట్టారు. మీరు చేసిన ఏ సాధనా విధానాలైనా ఎటువంటి గురువుల్ని, ఎటువంటి గ్రంథాలని, ఎటువంటి విషయాలను నమ్మి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే సాధన చేసే ఎవరైనా ఏదో ఒకటి నమ్ముతారు కదా, నమ్మి అందులోకి వెళ్తాం కదా. ఆ మార్గపు మహాత్ములు కావచ్చు, గురువులు కావచ్చు, ఆ మార్గపు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారో మీరు అదే నమ్ముతారు, ఆ గ్రంథాలు చదువుతారు, వాటి నమ్మకంతో సాధనలోకి దిగుతారు ఎవరమైనా అంటే. కాబట్టి అసలు మీరు ఏం విన్నారు, ఏం నమ్మారు, ఎందుకు ధ్యానం చేస్తున్నారు, అసలు ధ్యానం అనేది మీ జీవితంలో ఒక భాగం ఎందుకు అయిపోయింది అంటే, ఎందుకంటున్నానంటే ఇప్పుడు సాధన చేయకుండా కూడా ఉండలేను అని కూడా చెప్పారు. సాధన చేస్తుంటే మనసుకు భయం కలుగుతుంది. ఏంటా భయం? మళ్ళీ ఏదో తిరిగేమన్నా జరుగుద్దేమో అని ఒక అభద్రత, ఒక భయం వస్తుంది. అందుకని సాధన చేయట్లే, వదిలేస్తున్నారు. అలానే ఇంతకు ముందు సాధనలు అలవాటు, రోజువారీ జీవితంలో సాధన ఒక అలవాటుగా అయిపోయి సాధన చేయనప్పుడు శరీరానికి ఏ అలవాట్లు ఉన్నాయో అవన్నీ శరీరం బోరు కొట్టినట్టు అయిపోద్ది. మళ్ళీ ఇంతకు ముందు నేను అలా ఉండేవాడిని, ఇలా ఉండేదాన్ని, నా మానసిక స్థితిలో అంత దృఢత్వం ఉండేది, అంత ధైర్యం ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను అని ఒక అభద్రత వస్తుంది, నేను ఏదో అయిపోతున్నాను అనిపిస్తుంది. లేదా మన మీద మనకు సిగ్గు భావన. అంటే ఇదేంటి? ఇంటర్నల్లో ఆత్మన్యూనత. నాలో నేను ఒక డిప్రెషన్కి వెళ్తున్నాను, ఒక స్ట్రెస్కి గురవుతున్నాను, ఒక ఒత్తిడికి గురవుతున్నాను. ఇది అంతఃసంఘర్షణ. దానికి కారణం ఏంటి? మధ్యలో క్యాన్సర్ వచ్చింది. వచ్చిన క్యాన్సర్ మళ్ళీ తగ్గిపోయింది. తగ్గిపోయినా ఒకసారి క్యాన్సర్ అంటూ వచ్చినాక, అంటే ఇది ఎలా ఉంటుందంటే జీవితం అంతా ఒక ఉలికిపాటులా ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్, ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అప్పటి వరకు ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఏదో చిన్న నొప్పో లేకపోతే ఏదో జరిగి వెళ్ళి చూపించుకున్నారు, హార్ట్ ప్రాబ్లం అని చెప్పాడు డాక్టరు. జాగ్రత్తగా ఉండాలండి అని మందులు ఇచ్చాడు.
అప్పుడు వాళ్ళకి ప్రతి చిన్న విషయానికి ఉలికిపాటుగా ఉంటుంది. అంటే ఎప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుందో తెలియదు. అలాగే ఒకసారి ఏదైనా ఒక మేజర్ ప్రాబ్లమ్స్కి గురైన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఏది తిరగబెడుతుందో, ఎప్పుడు ఏది ఏమవుతుందో అనేటువంటి ఒక భయం మనిషిలో ఉంటుంది. అదొక సహజత్వం. అందరికీ భయం ఉంటుంది. భయం లేని మనిషి అసలు భూమి మీద ఉండడు. ఇంకోటి ఏంటంటే, ఈ సాధనలు అనేవి ఏమున్నాయో అవి మనం శరీరానికి చేస్తున్న అలవాట్లు మాత్రమే. ఇప్పుడు టీ తాగుతాం, రోజు టీ తాగే టైంకి టీ కావాలనిపిస్తుంది, కాఫీ తాగితే కాఫీ కావాలనిపిస్తుంది. అయితే టీ కాఫీలు తాగేది ఎందుకు? మనం శక్తి కోసమే. ఆహార పదార్థాలు ఏం తీసుకున్నా మనం శక్తి కోసం, బ్రతకడం కోసం. అందులో కొన్ని రకాల అలవాట్లుగా ఉంటాయి అంతే. ఇప్పుడు భోజనం చేసే టైంకి రోజు ఆ టైంకి భోజనం చేయాలనిపిస్తుంది, టిఫిన్ చేసే టైంకి రోజు ఆ టైంకి టిఫిన్ చేయాలనిపిస్తుంది, నిద్రపోయే టైంకి రోజు ఆ టైంకి నిద్రపోవాలనిపిస్తుంది, కాలకృత్యాలు తీర్చుకునే టైం కంటే మల విసర్జన చేసే టైంకి ఆ రోజుకి ఆ టైంకి వెళ్ళి మల విసర్జన చేయాలనిపిస్తుంది, స్నానం చేసే టైంకి స్నానం చేయాలనిపిస్తుంది. ఏంటి? ఇదంతా శరీరానికి అలవాట్లు. కొంతమంది స్నానపానాదులు సరిగ్గా చెయ్యరు, అటు ఇటు మారుస్తూ ఉంటారు, వాళ్ళకి అలా అనిపిస్తుంది. అంటే ఏది అలవాటు చేస్తే అలా అనిపిస్తుంది. వదిలేయటమా, పట్టుకోవటమా, మంచా చెడా, ఏదైనా సరే మనం అలవాటు చేసింది మన శరీరానికి అనిపిస్తూ ఉంటుంది. అది శరీర లక్షణం. అలా భౌతిక విషయాలలో ఎలా అనిపిస్తాయో, ఇప్పుడు రోజు ఒక టైంకి నిద్ర లేచేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ టైంకి నిద్ర మెలకు వస్తుంది, అలా అనిపిస్తాయి. రోజు టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ సీరియల్ వచ్చే టైంకి చూద్దాం అనిపిస్తుంది. ఎన్ని పనులు ఉన్నా అమ్మ సీరియల్ అదేదో అయిపోతుంది చూద్దామని దానికి అడ్జస్ట్ చేసుకుంటారు, పనులు ముందుకో వెనక్కో. ఇదంతా సహజ జీవితం. అలా అనిపించడం అనేది శరీర లక్షణం, అదే అలవాటు. ఆ అలవాటు మంచిదా చెడ్డదా అనేది కాదు, ఏదైనా అలవాటే. అలాగే మీరు ధ్యానమైనా, సాధనైనా, భక్తిపరమైనదైనా, అది పూజ అయినా, అర్చనైనా, ప్రేయర్ అయినా, లేదా రోజు పొద్దున్నే లేచి మందిరానికి వెళ్ళడానికి, మీ ప్రార్థనాలయానికి వెళ్ళడానికైనా, మీ గ్రంథం చదువుకోవడానికైనా, ఏదైనా మీరు అలవాటు చేసింది అలవాటు అయిపోద్ది. మీరేం చేస్తుంది? శరీరంతో మీరు జరిపే ప్రక్రియ, మనసుతో మీరు జరిపే ప్రక్రియ ఏదుందో అది దేవుడా దెయ్యమా దానికి అనవసరం, అది మంచా చెడా దానికి అనవసరం, అది అవసరమా కాదా దానికి అనవసరం. మీరు అలవాటు చేసింది శరీరానికి అలవాటు అయిపోద్ది. అది గుర్తు చేస్తూ అది కావాలని అనిపిస్తూ ఉంటుంది, అది అప్పుడు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలవాట్లు అనేవి ఇలాగే అలవాటు అవుతాయి ఎవరికైనా. చెడ్డ అలవాట్లైనంతే, మంచి అలవాట్లైనంతే. శరీర మనస్సుల పనితీరును గమనించాలి మనం. జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే నేనేదో నా ఇష్ట ప్రకారం జీవించుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు భయం వేస్తుంది, నాకు బాధ వేస్తుంది, నాకు దుఃఖం వేస్తుంది, అయ్యయ్యో నా మీద పడిపోతున్నాయి, ఆకాశం నుంచి వర్షం పడిపోయినట్టుగా ఈ భయాలని, బాధల్ని, దుఃఖాలని, కష్టాలని ఎవరో నా మీద పడేసేస్తున్నారు అనేది ఒకప్పుడు మనిషికి నాగరికత లేనప్పుడు, అజ్ఞానముతో జ్ఞానము ఉపయోగించినప్పుడు నమ్మినటువంటి పదాలు అవి. అందుకని ఎవరో నన్ను రక్షించాలని తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రక్షరేఖలు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, న్యూమరాలజీలు, ఇటువంటి అనేక శాస్త్రాలు వేల లక్షలు పుట్టుకొచ్చినాయి. కేవలం ఊహలో కల్పితాలు. జ్ఞానంతో నన్ను నేను చూసుకుంటే, జ్ఞానం అంటే ఏంటి? ఏ అద్భుతం కాదు. నన్ను నేను చూసుకుంటే, నా శరీరానికి నేనేమి అలవాటు చేశానో అది అలవాటు అయిపోద్ది అంతే. చాలా సింపుల్ విషయం. అలవాటు చేయటం అంటే ఏంటి? రోజు పదే పదే అదే క్రియను చేయటం శరీరానికి అలవాటు. రోజు పదే పదే అదే భావాన్ని భావించుకోవటం మనసుకు అలవాటు. మనోశరీరాలు కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు చూడండి, మీరు మతాలలో ఉన్నవాళ్ళు, దేవుళ్ళతో ఉన్నవాళ్ళు, గురువులతో ఉన్నవాళ్ళు రోజు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఆ గురువుకో, ఆ మాతాజీకో, ఆ మతానికో, ఆ రంగుకో, ఆ వేషభాషలకో, వాళ్ళు కట్టుకునే ఆ రంగు బట్టలకో, ఆ విధానాలకు అలవాటు పడిపోయి నాదే సత్యము, అక్కడ ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నేను నమ్మిందే నాకు మనశ్శాంతినిస్తుంది. నేనంటే నమ్మటం అంటే నేను అలవాటు చేసుకున్నది. ఎందుకని శరీరానికి మనసుకు అలవాటు అయింది. టీ తాగే టైంకి టీ తాగపోతే ఎలా ఉంటుందో, కాఫీ తాగే టైంకి కాఫీ తాగపోతే ఎలా ఉంటుందో, అలా ఇది కూడా అలవాటు అయిపోయి మిగిలిన మతాలు, మిగిలిన దేవుళ్ళు, మిగిలిన వాటిని మనం అలవాటు చేసుకోలేదు కనుక అసలు వాటి పట్ల ధ్యాస ఉండదు,
ఈ అలవాటు ఎంత బలీయంగా అయిపోయిందంటే, ఒక తాగుబోతువాడు తాగకుండా ఎలా ఉండలేడో నేను నాశనం అయిపోతానని తెలిసిన, ఓ సిగరెట్లు తాగేవాడికి తాను నాశనం అయిపోతానని తెలిసినా ఎలా సిగరెట్లు తాగుతాడో, ఓ పేకాటవాడు తాను నాశనం అయిపోతానని తెలిసినా ఎలా పేకాటలు ఆడతాడో, సేమ్ మనసు అలాగే తీసుకొని నా గురువు, నా దేవుడు, నా మతము, నా సాధన, నా విధానం, నా పద్ధతే అంటే అలవాటు, అది సత్యం కాదు, అది దానికి తెలిసింది అంతే అని ఇతర వాటిని ద్వేషించడం మొదలు పెడుతుంది. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అసలు శరీర పనితీరు తెలుసుకోవాలి. మనం ఎప్పుడు శరీరాన్ని అలవాట్ల పంజరంలో ఇరికించేస్తాం. అలవాట్ల పంజరం మనమే ఇరికించేస్తుందని. కానీ శరీర లక్షణం అంతే. మరి పంచేంద్రియాలు ఉన్నాయి, దానికి ఏదో ఒకటి చేస్తుంటే అలవాట్లు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జ్ఞానము అనేది మొత్తం మనసుని శరీరాన్ని జ్ఞానం నడపాలి. విచక్షణ జ్ఞానం ఒకటి ఉంది. అలవాటుగా వెళ్ళిపోతే గుడ్డెద్దు చేలో పడినట్లు అని ఒక సామెత ఉంది. ఒక ఎద్దు గుడ్డిది, దానికి కళ్ళు లేవు, దానికి ఏం కావాలి అక్కడ వదిలేశారు, ఖాళీ స్థలంలో వదిలేశాడు దాని యజమాని. దానికి గడ్డి కావాలి, మేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఖాళీ స్థలాల పక్కనే పొలాలు ఉన్నాయి. పొలంలో ఏంటి, పంటలు పండించుకుంటున్నారు రైతులు. మామూలు పనికిరానటువంటి మనుషులకు ఉపయోగపడనటువంటి గడ్డిని తినమని జంతువులను వదిలేస్తారు తప్ప, మనుషులు కావాలని పెంచుకుంటున్నటువంటి ధాన్యపు పొలాలలో పడిపోయి ఆ మొక్కలు తినేమని చెప్పరుగా. కానీ జంతువులకు ఏదైనా ఒకటే. అసలు గుడ్డెద్దనే కాదు, మామూలుగా ఆవులు, గేదెలు, వాటికి ఏమి మనుషులు పెంచుకుంటున్నారని తెలీదు. ఏదైనా ఒకటే చక్కగా వెళ్ళి ఆ పొలాల్లో తినేస్తుంటాయి. వాళ్ళు చూసిన వాళ్ళు వచ్చి వాటిని తరుముతూ ఉంటారు. ఎందుకని దానికి విచక్షణ లేదు. అన్నీ అసలు అది తరిమితే కూడా నిజంగా గుడ్డిది కాకపోయినా, మామూలు ఆవులు, గేదెలు లాంటివైనా, ఏ మేకలు లాంటివైనా, అంటే ఈ గడ్డి తినేవి, ఆకులు అలములు తినేవి వెళ్ళి చక్కగా పొలంలో, మనిషి పెంచుకుంటున్న పొలంలోనో వాళ్ళ తోటలోనో చక్కగా పనికొచ్చే, మనిషికి పనికొచ్చే మొక్కలో పాదులు ఆ పంట తినేస్తుంది అనుకోండి, వాళ్ళు వచ్చి తరిమి కొడతారు. పాపం అది కన్ఫ్యూజ్ అవుద్ది. ఇదేంటి అక్కడ తింటే ఏమనలేదు, ఇక్కడ తింటే కొడుతున్నారు ఏంటని. అక్కడ తిన్నది మామూలుగా మొలిచిన పనికిరాని గడ్డి, నువ్వెక్కడ తింటుంది మనుషులు పెంచుకుంటున్నటువంటి, మనుషులకు ఉపయోగకరమైనటువంటి వాళ్ళు వేసుకున్న మొక్కలు, అవి తినేస్తున్నావు. నువ్వు మొక్కలు చచ్చిపోతావు. ఇప్పుడు మనుషులు బతుకు జీవనాధారం అది. కానీ అది మనుషులకు తెలుసు, కానీ జంతువుకు తెలియదుగా. జంతువుకు అన్ని గడ్డితో సమానమే. అక్కడ గడ్డి అలాంటిది, మొక్కలన్నీ దానికి ఒకటే తిని బతుకుద్ది అది. అంటే విచక్షణ జ్ఞానానికి ఉదాహరణగా చెప్పాను. శరీరానికి అలవాటు అయిపోయినాయి, అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతాను. మనసుకు అలవాటు అయిపోయినాయి, అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే శరీర మనస్సులకి పదే పదే చేసిన కార్యములు అలవాటు అవ్వటం అనేది మన శారీరక ధర్మముగా ఉన్నది. ఇది శరీరం అనేది ఒక మెషిన్. ఆ మెషిన్ని ఆపరేట్ చేసేది మనసు. అది కూడా మెషిన్ లాగానే పనిచేస్తుంది. ఈ మెషిన్కి అనుసంధానం అయింది అది. వాటికి నువ్వు రోజు ఏది అలవాటు చేస్తావో ఆ అలవాటు ప్రకారం వెళ్ళిపోతాయి అంతే. దానికి సొంత బ్రెయిన్ లేదు, ఆ విచక్షణ లేదు. శరీర మనస్సులకు విచక్షణ లేదు, సొంత బ్రెయిన్ లేదు. అవి నువ్వు చేసిన అలవాట్లకు తగ్గట్టు నడుస్తాయి. ఇప్పుడు రోజు ఏదో ఒక విషయానికి భయపడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏమీ లేకుండా ఊరికనే కూర్చొని భయపడతా ఉంటారు. అలా చాలామంది తెలుసు నాకు. ఎందుకంటే భయాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఇప్పుడు బయటకు వెళ్తున్నారు మా వాళ్ళు, ఏమవుతుందో అనుకుంటుంటారు కొంతమంది. ఎవరో చెబుతారు ఎక్కడ యాక్సిడెంట్ అయిందనో, అదైందనో, ఇదైందనో. కొంతమంది చూడండి వాళ్ళు ఎదురొచ్చి పంపుతూ ఉంటారు. ఇళ్లలోంచి బయటకు వెళ్తుంటే వాళ్ళ తల్లులో, వాళ్ళ భార్యలో, వాళ్ళ పిల్లలో ఎదురొస్తారు. ఎందుకని? భయం. ఎవరో ఎదురొస్తే ఏమన్నా అయిపోద్దేమో, మేమే ఎదురొస్తామని. అది భయంలోంచి పుట్టిందంతే. అది తప్ప రైట్ నేను అంటాను. అసలు విశ్లేషణ ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు. నువ్వేం అలవాటు చేసుకున్నావు అది నీకు అలవాటు అవుతుంది. ఎక్కువ మంది ప్రపంచంలో, మానవ సమాజంలో, మానవుడుగా పుట్టిన ఎవరైనా శరీరము నేనన్న భావన ఉన్నప్పుడు దానికి ఉన్న పరిమితత్వం, అంటే అసలు ఎందుకు పుట్టానో ఆన్సర్ లేదు, తెలీదు. ఎందుకు ఇలా ఆకలి దప్పులు ఇవన్నీ కలుగుతున్నాయి, పంచేంద్రియ కోరికలు కలుగుతున్నాయి తెలీదు. కానీ వీటికి అవసరమైన చచ్చినట్టు
సంపాదించుకుని కష్టపడి అనుభవించాలి, అలా బ్రతకాల్సిందే. మళ్ళీ ఆ ప్రయత్నంలో నేను ప్రయత్నించి సాధించుకుందాం అనుకున్నవన్నీ అంత ధనం దొరుకుద్దా, అన్ని వస్తువులు దొరుకుతాయో, అన్ని సుఖాలు దొరుకుతాయో లేదో గ్యారంటీ లేదు. అలానే ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో గ్యారంటీ లేదు. అసలు మరణం అనేది ఎప్పుడు వస్తుందో అసలు గ్యారంటీ లేదు. శరీర పరిస్థితి ఇది. ఈ శరీరంతో కలిసి ఉండే మనసు పరిస్థితి ఇది. మనసు అంటే భావాలేగా, శరీర భావాలే మనసు. శరీరం వేరు మనసు వేరు కాదుగా, శరీర భావాలే మనసు, మనోభావాలే శరీరాన్ని కదుపుతాయి. ఏముంది ఇక్కడ? ఇప్పుడు తెలియదు అన్నది ఉందంటే అన్నీ కావాలి. నేను బ్రతిగా ఉండాలి అంటే నాకు ఎన్నో కావాలి. అవన్నీ నేను పొందగలనో లేదో తెలీదు, కానీ కావాలని అనిపించటం ఆగదు. పోన్లే, అసలు అనిపించటం ఆగదేదో ప్రయత్నించుకుంటాను. అసలు ఎందుకు పుట్టానో తెలీదు, ఎందుకు పెరిగిపోతున్నానో తెలీదు, ఎందుకు చనిపోతానో తెలీదు, ఎందుకు ఇవన్నీ కావాలనిపిస్తుంది తెలీదు. ఎక్కడ చూసినా మనిషికి ఉండే ఆన్సర్ తెలీదు. పోన్లే, నా పక్కన నా భార్య ఏమనుకుంటుంది తెలీదు, ఆమె బయటికి చెప్పేయండి నిజమేనా తెలీదు, నా భర్త ఏమనుకుంటున్నాడు తెలీదు, అతను బయటకు చెబుతున్నాయని నిజమేనా తెలీదు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అసలు ప్రపంచంలో నా చుట్టూ ఉన్న మనుషులందరూ బయటికి చెప్పేయని నిజమేనా, లేదా లోపలేమనుకుంటున్నారు తెలీదు. మరి ఏం తెలుసు నీకు? నా గురించి నాకు తెలుసు అంతే. నా భయం నాకు తెలుసు, నా దుఃఖం నాకు తెలుసు, నా కోరిక నాకు తెలుసు, నా చెడు నాకు తెలుసు, నా లోపల జరిగే అంతఃసంఘర్షణ, అంతరంగపు ఆలోచనలు అన్నీ నాకు తెలుసు. నాకు అదొక్కటే తెలుసు. మళ్ళీ నా గురించి కూడా నాకేం తెలియదు. నా జననం తెలియదు, నా మరణం తెలియదు, ఈ శరీరం ఇలా ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు, అది నేను ఇన్నింటిని ఎందుకు కోరుకుంటుందో తెలియదు. కాసేపాకి అసలు ఒక నిమిషం తర్వాత నేనేం ఆలోచిస్తానో కూడా నాకు తెలియదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉంటాడంటే ఒక నిమిషం తర్వాత అసలు నేనేం ఆలోచిస్తానో నాకు తెలియదు. ఆ ఆలోచన నాలో పుట్టే వరకు, ఈ ఆలోచన ఇప్పుడు నాలో పుడుతుంది, నేను ఇలా ఆలోచిస్తానని నాకు కూడా తెలియదు. ఇది ఇంకా చిత్రమైన విషయం. ఆ భావం నాలో పుట్టే వరకు, ఈ భావనతో నేను ఇప్పుడు ఆలోచించబోతున్నాను అనేది నాకు తెలియదు. అందువలన ఎక్కువ అన్నింటికి తెలియదనే ఆన్సర్ వస్తుంది, సెక్యూరిటీ లేనట్టు కనపడుతుంది. శరీర మనోపరంగా ప్రపంచంలో తెలియదన్న ఆన్సర్ వస్తుంది, సెక్యూరిటీ లేనట్టు కనపడుతుంది. అందుకని సహజ భయం ఎప్పుడు మనిషిలో ఉంటుంది. మనిషికి ఉండేదే సహజ భయం. కొంతమంది దీన్ని తీవ్రంగా పెంచుకుంటూ ఉంటారు. ఏదో సహజ భయం ఉంది, ఓకే వదిలే, మామూలుగా రక్షణగా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు పాములు మెళ్ళ వేసుకు తిరగం కదా, జాగ్రత్తగానే ఉంటాం. నడిచి వెళ్ళేటప్పుడైనా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడైనా, బయటకు వెళ్ళినప్పుడైనా, ఇంట్లో అయినా, ఎక్కడైనా మెలకువలో ఉన్నంతసేపు చక్కగా జాగ్రత్తగా ఉంటాం. నిద్రపోవడానికి వెళ్దాం అనుకొని మనం నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు చేసుకొని తలుపులు గెళ్ళబెట్టుకొని నిద్రపోతాం. మనమేం ఊరికనే నిద్రపోం, అప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆ జాగ్రత్తలోంచే నిద్రపోతాం. జాగ్రత్త అనేది తీసుకుంటున్నాం అంటేనే అర్థం ఏంటి? భయం ఉంది అని. ఎవరైనా మనం ఏదైనా వెళ్తున్నప్పుడు జాగ్రత్త అన్నాం అనుకో, అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా వెళ్ళు, ఎరుకుతో వెళ్ళు అని. అంటే సహజం, భయం అనేది సహజం. అది సహజం అని తెలుసుకున్నప్పుడు దానికి అంత విలువ అది. అందుకని ఇదంతా చెబుతున్నా. భయాన్ని అలవాటుగా చేసుకున్నారనుకోండి, అలవాటైపోయి భయాన్ని రోజు సందర్భం లేకపోయినా, విషయం లేకపోయినా ఊరికినే కూర్చొని భయపడతా ఉంటారు. అది కాలక్షేపం లాగా ఉంటుంది. భయంతో జీవించడం అనేది కాలక్షేపంగా చేసుకున్నారు మీరు, అంతే. అలా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ప్రతి దానికి నెగిటివ్గా మాట్లాడతారు. ఇది చెబితే అదే అవుద్ది, అది చెబితే ఇదే అవుద్ది, అలా చెబితే ఎలా అవుద్ది, ఎలా చెబితే అలా అవుద్ది, ప్రతి దానికి ఇంకోటి అడుగుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే భయాన్ని అలవాటు చేసుకున్నారు, నెగిటివిటీని అలవాటు చేసుకున్నారు. అయితే అలా అలవాటు చేసుకోవటానికి కారణం ఏంటి అంటే అసలు నా గురించి నాకు తెలీదు. ఎక్కడ చూసినా అభద్రత ఉంది, తెలీదు అనే ఆన్సర్ వస్తుంది మనం కరెక్ట్గా ముందుకెళ్తే. శరీర మనోపరంగా ఏం ఆలోచించి కొంచెం ఆలోచించుకుంటూ వెళ్ళినా తెలియదన్న ఆన్సరే వస్తుంది. అందువలన నాకు రక్షణ లేదు, భద్రత లేదని అనిపిస్తుంది ప్రతి మనిషికి. ప్లస్ చావు తప్పదని తెలుసుగా అందరికీ. అసలు ఎలాగో మూల మరణ భయం ఉండనే ఉంది. కానీ దీన్ని అలవాటుగా చేసుకొని ప్రతి చిన్న విషయానికి మనసుని భయంతో స్పందింపజేసేయటం అనేటువంటి
అలవాటు చేసాం, టీ తాగినట్టుగా కాఫీ తాగినట్టుగా, అంతే తప్ప అక్కడ ఏం లేదు. మీరు ధైర్యాన్ని అలవాటు చేస్తే ధైర్యం అలవాటు చేసుకుంటుంది. ధైర్యాన్ని అలవాటు చేయడానికి వచ్చింది ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నీ శరీరము నీ మనస్సుకి స్వతంత్రత లేదు. అవి యంత్రములు, యంత్ర పరికరములు. ఈ యంత్ర పరికరములను ఆపరేట్ చేసేవాడు కావాలి. ఇప్పుడు మన దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉంది, ఒక కారు ఉంది, ఒక సైకిల్ ఉంది, ఏదో ఒకటి మన ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి. టీవీ ఉంది, కంప్యూటర్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఎన్నో వస్తువులు ఉన్నాయి. కానీ వస్తువు స్వతంత్రంగా అది వెళ్ళి పనిచేయగలదా? ఎందుకు రోజు అన్నం కూరలు వండుకుంటాం? మన ఇంట్లో గరిటెళ్ళి దానంతటా అది కూరను తిప్పేయగలదా? అన్నం ఉడుకుతుంటే చూడగలదా ఉడికిందో లేదో, వెళ్ళి గరిటె చూసేయగలదా? అంటే వస్తువు, వాహనము, యంత్రము పనిచేయలేవు, స్వతంత్రంగా పనిచేయలేవు. అయ్యి దానిని పని చేయించేవాడు కావాలి. ఆ విషయం నీకు తెలియట్లా. శరీరము నేను అనుకున్న భావనలో వచ్చే ప్రమాదం అది. అందువలన భయం వేస్తుంది, అందువలన బాధ వేస్తుంది, అందువలన దుఃఖం వస్తుంది, అందువలన ఘర్షణకు లోనవుతావు, అంత సంఘర్షణకి. ఎందుకని అదే నేను అనుకుంటున్నావు కాదు. అది యంత్రము, శరీరము గ్రహణ యంత్రము. ఆ గ్రహణ యంత్రములో గ్రహించే శక్తులు ఏమున్నాయో అది మనస్సు, భావములుగా మారుతుంది. ఈ రెండు ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉన్నాయి. అది కూడా యంత్రమే. మనసు కూడా యంత్రం లాంటిదే, శరీరం కూడా యంత్రం లాంటిదే. ఇది స్థూల యంత్రము అంటే కనబడే యంత్రము, అది సూక్ష్మ యంత్రము కనబడని యంత్రము, రెండు కలిసే ఉన్నాయి. అదే దీన్ని నడుపుద్ది. కానీ అది దీన్ని నడపడానికి ఎలా నడుపుద్ది? ఇంతకు ముందు మనం గ్రహించి లోపల వేసుకున్న విషయాలతోనే నడుపుద్ది. మీరు ఒక మోటార్ సైకిల్ నడపటం, ఒక సైకిల్ తొక్కటం, ఒక కారు నడపటం, ఒక వంట వండటం అనేది మీరు ఇంతకు ముందు నేర్చుకొని మనసు లోపల పడేయలేదు అనుకోండి, అది ఆ పనులు చేయలేదు. ఎందుకని మనసులో తెలియనిది శరీరం చేయలేదు. అంటే మనసు ఏంటి? ఇప్పుడు శరీరంతో చేసిన వాటిని గుర్తుపెట్టుకుందంతే. ఆ గుర్తుపెట్టుకున్న శరీరంలోని ఒక అంశాన్ని మనసు అని పిలుస్తున్నాం, అంతకు మించి ఏం లేదు. ఆ గుర్తులోంచి శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఆ గుర్తులోంచి భావాలు పుడుతుంటే శరీరం పనిచేసేలా సృష్టి ఏర్పాటు చేసింది. అంటే మనసు కూడా యంత్ర పరికరమే, మనం తయారు చేసుకుంది అది. ఇప్పుడు మనసు ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే శరీరము తనను తాను నడుపుకోవటానికి తయారు చేసుకున్న యంత్రము మనసు. శరీరమే తయారు చేసుకుంది. నన్ను ఇలా నడుపని శరీరం అలవాట్లు చేసింది దానికి. అవన్నీ భావరూపంలో ఉన్నాయి, అవన్నీ గుర్తున్నాయి. అందుకని సైకిల్ తొక్కగలుగుతాం. అది అసలు మెలకు రాగానే మన ఇంట్లో ఇది నా ఇల్లు, నా పేరు ఇది, నేను పలానా మనిషిని, ఈ శరీరం నేను, ఇక్కడ ఈ మంచం మీద పడుకున్నాను, ఈ ఇల్లు నాది, ఇదిగో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు, నా వస్తువులు, వీటన్నింటినీ గుర్తుపడుతున్నామంటే అర్థం ఏంటి? శరీరము తన తిరగటానికి అనుకూలముగా తన మనస్సుని శరీరమే తయారు చేసుకుంది. తయారు చేసుకొని ఇప్పుడు ఆ మనసులో వచ్చిన మెమరీని శరీరం అనుభవిస్తుంది. ఇవన్నీ నావి, ఇదంతా నాది, నేను, నావి, నా వాళ్ళు. ఇది శరీర మనస్సుల సంయోగం. కానీ మనస్సును తయారు చేసుకున్న శరీరమే. కాబట్టి శరీరము యంత్ర పరికరమే, మనస్సు యంత్ర పరికరమే. ఈ రెండు యంత్రాలు. ఇప్పుడు యంత్రమే యంత్రాన్ని నడుపుకుంటూ పోతుంది అనుకోండి, జాగ్రత్తగానండి. యంత్రమే యంత్రాన్ని నడుపుకుంటూ పోతుంది అంటే కారు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, సైకిల్ దానంతటా వెళ్ళిపోతుంది, గరిటె దానంతటా అది ఎగిరి అన్నిటినీ కలిపేసి తిప్పేస్తుంది. వస్తువులన్నీ అవే వాటంతటా పనులు చేసుకుంటున్నాయి. ఎలా ఉంటుంది? అలా కుదురుద్దా? వినటానికి మనం ఊరిని చెప్పుకున్నాం, కానీ దానంతటా అది కారు వెళ్ళిపోతుంది అనుకోండి, ఊరికి అనుకుందాం, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది అనుకోండి. రోడ్డు మీద జనం భరిస్తే ఏంటి? దానికి విచక్షణ జ్ఞానం ఉండదుగా. కారుని నడుపుతున్న వ్యక్తికి విచక్షణ ఉంది. అడ్డం వచ్చారు, వీళ్ళు అడ్డం వచ్చారు, బ్రేక్ వేయాలి, స్లో చేయాలి, పక్కకి తిప్పాలి, ఎడం వైపుకి వెళ్ళాలి, కుడి వైపుకి వెళ్ళాలి, ఈ సందులోకి వెళ్ళాలి, ఆ సందులోకి వెళ్ళాలి. కానీ కారు యంత్రమే యంత్రాన్ని నడుపుకుంటే ఏమవుతుంది? ఒకవేళ దానికి తెలిస్తే ఇంజిన్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవటం అంతే దానికి తెలుసు.
యంత్రం ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయడం కూడా మనమే చేయాలి. పోనీ అది ఒకటే తెలుసుకొని నేర్చుకొని స్టార్ట్ చేసుకుందాం అనుకుందాం, దానికి నడవటం వచ్చు. యంత్ర లక్షణం ఏంటి అంటే నడవటం. ఇప్పుడు కారు లక్షణం ఏంటి, స్టార్ట్ చేస్తే తీసుకెళ్తే అది రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. అంటే మనదైతే నడకన్నాం, వాహనాలు అయితే డ్రైవింగ్ అన్నాం, పరిగెడతాయి, స్పీడ్గా వెళ్తాయి అంతే. అంటే యంత్రం ఇంకేమొచ్చు అంటే వెళ్ళటం వచ్చు, కదలటం వచ్చు, పరిగెత్తటం వచ్చు. ఏ యంత్రంకైనా అంతే, దానికి సంబంధించిన ఆ పని చేయటం వచ్చు దానికి. ఇప్పుడు దానంతటా అది దాన్ని నడుపుకుందానికి ఏం చేస్తుంది, నడుపుకుంటూ వెళ్ళిపోద్ది. దానికి విచక్షణ ఎందుకు ఉంటుంది? దానికి విచక్షణ ఉండదు. గోడలు వస్తే గుద్దేసుకుంటుంది, లారీలు వస్తే గుద్దేసుకుంటుంది, మనుషులు వస్తే గుద్దేసుకుంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. గుద్దుకొని ఇంకా వెళ్ళలేని చోట ఆగిపోద్ది, దాని బలం సరిపోయిన చోట ఆగిపోద్ది. యంత్రాన్ని నడపకూడదుగా. ఇప్పుడు మన శరీరంలో జరుగుతున్న ప్రమాదాలన్నీవే. యంత్రమే యంత్రాన్ని నడుపుకుంటుంది. నేను ఈ శరీరం అన్న భావనతో వచ్చిన ప్రాబ్లం అది. యంత్రం ఎలా నడుపుద్దండి అంటే, నేను అంత పిచ్చోడిని కాదు, నేను ఆ మాట చెప్పడానికి మీకు ఉదాహరణగానే చెప్పాను. యంత్రం నడపదుగా, ఏం సినిమాల్లో సరదాగా తీస్తారు. కానీ మరి మన శరీర యంత్రాన్ని ఎవరు నడుపుతున్నారు అంటే, శరీర యంత్రాన్ని నడిపే యంత్రాంగం మొత్తం మన లోపల ఉంది. నేను ఇందాకే చెప్పాను, శరీరము తనను నడుపుకోవటానికి అవసరమైనటువంటి మనసును తానే తయారు చేసుకుంది. అంటే ఏంటి, కంటి ద్వారా చూసినవన్నీ గుర్తుంచుకుంది లోపల, చెవి ద్వారా విన్నవన్నీ గుర్తుంచుకుంది లోపల, వాసన చూసినవన్నీ గుర్తుంచుకుంది లోపల, మాట్లాడినవన్నీ గుర్తుంచుకుంది లోపల, తను మాట్లాడినవి గుర్తుంచుకుంది, ఎదుటి వాళ్ళు మాట్లాడినవి గుర్తుంచుకుంది లోపల, రుచులన్నీ గుర్తుంచుకుంది లోపల, పదార్థములు, విషయాలు, వ్యవహారములు, ప్రదేశములన్నీ గుర్తుంచుకుంది లోపల, అనుభవాలన్నీ ఎలా ఉన్నాయో గుర్తుంచుకుంది లోపల, శబ్ద స్పర్శ రూప రస గంధములు, రసం అంటే రుచి, గంధం అంటే వాసనలన్నీ గుర్తుపెట్టుకుంది లోపల. ఎందుకు గుర్తుపెట్టుకుంది? మళ్ళీ మన శరీరం రేపు కదలాలంటే గుర్తుండాలి. శరీరాన్ని రేపు ఎలా కదపాలో, శరీరపు డ్రైవింగ్ ఎలా జరగాలో అది గుర్తుండాలి. అందుకని ఆ గుర్తు మనసు, ఆ గుర్తు పేరే మనసు, ఆ గుర్తుపెట్టుకున్న విషయాలే మనసు. ఎందుకు గుర్తుపెట్టుకుంది అంటే, శరీరాన్ని మళ్ళీ ఎలా కదపాలో తెలియాలి. అంతే, సింపుల్. అది ఆ ప్రాసెస్ అది. అయితే మరి దానంతటా అది శరీరం కదలగలదండి? వాహనం దానంతటా అది కదలలేదుగా, కదిపేవాడు కావాలిగా. అంటే కదిపేవాడు ఆల్రెడీ ఉన్నాడు, ప్రాణశక్తి. ఆ కదిపేవాడు లేనప్పుడు మనిషి చనిపోయాడు అంటున్నాం. మాతృగర్భంలోంచి పుట్టిన బిడ్డలో ప్రాణశక్తి లేదనుకోండి, చనిపోయిన బిడ్డ పుట్టాడంటాం. అంటే ఏంటి, ఇప్పుడు బిడ్డ బ్రతికే ఉండటం, మనిషి బ్రతికే ఉండటం, జీవి బ్రతికే ఉండటం అంటే ఏంటి, ప్రాణశక్తి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ప్రాణశక్తి ఎలా ఉన్నది, డ్రైవర్గా ఉన్నది. శరీరం స్వతహాగా కదలలేదు, శరీరం యంత్రం. అయితే అది కదులుతున్నట్టుగా దానికి శక్తినిచ్చింది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఆధారంగా శరీరము తనకున్న లక్షణాలతో కదిలింది. ఆ లక్షణాలు ఏంటి, కళ్ళు దృశ్యములను చూడటం, చెవులు శబ్దములను వినటం, ముక్కు వాసనలు గ్రహించటం, నాలుక రుచులు తెలుసుకోవటం, తల నుంచి కాలు వరకు స్పర్శలు పొందటం, చర్మం, స్త్రీ పురుష జననేంద్రియములు శారీరక సుఖభోగములను పొందటం. ఇవన్నీ కూడా ఈ యంత్రము యొక్క శక్తులు. ఇప్పుడు కారు కొనుక్కుంటే కారు లక్షణాలు ఏంటి అంటే, కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మహా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. మనిషి వెళ్ళగలిగిన స్పీడ్ కంటే కొన్ని 100 రెట్ల స్పీడ్గా వెళ్ళొచ్చు. అదే లక్షణం. విమానం లక్షణం ఏంటి, ఆకాశంలో గాలిలోనే ఎగిరెళ్ళిపోవచ్చు, అదే లక్షణం. ఓ సైకిల్ లక్షణం ఏంటి, మనం తొక్కుకుంటూ వెళ్తే అది తీసుకెళ్ళిపోద్ది, మనిషి కంటే స్పీడ్గా వెళ్ళొచ్చు. అలా వాహన లక్షణాలు అవి. అలా మన దగ్గర ఉన్న వస్తువులన్నింటికీ లక్షణాలు ఉంటాయి, అందుకే వస్తువులు కొనుక్కుంటాం వాటిని వినియోగించుకోవటానికి. అలా ఈ శరీర లక్షణములు ఏంటి అన్నప్పుడు 5 రకములుగా అది అన్నింటినీ గ్రహించి అనుభవాలను గ్రహించగలదు. కానీ దానికి ఉపయోగపడే శక్తి ఏంటి, ప్రాణశక్తి. డ్రైవర్ ఎవరంటే ఇక్కడ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో కలయిక వలన మళ్ళీ రేపొద్దున ఈ శరీరం మళ్ళీ ఎలా ఉపయోగించుకోవాలో మళ్ళీ మర్చిపోద్ది. అది ఎందుకని గ్రహణ యంత్రం కదా, అది యంత్రం.
రేపు ఎలా నడవాలో తెలియదు దానికి. అందుకని అన్నింటినీ గుర్తుంచుకుంటుంది. ఆ గుర్తుంచుకునేటువంటి ఏర్పాటుని ప్రాణశక్తి సహాయంతో తీసుకుంటుంది. తనకు సంబంధించిన విషయాలన్నీ దాని నడకంతా ప్రాణశక్తితోనే నడుస్తుంది. ఈ గుర్తుంచుకోవడం అంతా కూడా ప్రాణశక్తిలో ప్రింట్ చేయించుకుంటుంది. నేను చేసేవన్నీ నువ్వు కొంచెం గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు చెబుతా ఉండు, ఎందుకంటే నేను యంత్రాన్ని కదా, నాకు జీవత్వం లేదు కదా, నేను పదార్థాన్ని కదా, నువ్వు శక్తివి, సజీవత్వాన్ని కదా, నువ్వు శాశ్వతత్వానివి కదా, నన్ను నడిపేది నువ్వే కదా, కనుక నేను ఎలా నడవాలో ఎలా నడుస్తున్నానో మళ్ళీ నాకు తెలియాలంటే ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకొని ఆ గుర్తుపెట్టుకున్న విషయాలను మళ్ళీ నాకు తిరిగి అందించు అని తన ప్రాణశక్తిని అది రిక్వెస్ట్ చేసుకుంటున్న ప్రాసెస్ అది. ఆ ప్రాణశక్తిలో మనసు ఉంది. ఎందుకని ఆల్రెడీ ప్రాణశక్తి శరీరంతో కలిసే ఉంది, శరీరానికి సహకరించడానికి వచ్చింది. శరీరం ఉంది అంటే ప్రాణశక్తి అనే సజీవత్వము జీవత్వము ఉండబట్టే ఉంది, లేకపోతే అసలు ఉండదుగా. కాబట్టి ప్రాణశక్తి శరీర సహకారం కోసమే ఉంది. కాబట్టి అది శరీరానికి కావలసినవన్నీ చేసి పెడుతుంది. అందుకని అలా ప్రాణశక్తి తనలో విషయాలను శరీరం దాచుకోవడానికి అంగీకరించింది. ఎందుకని అసలు శరీరాన్ని నడపడానికే కదా వచ్చింది. జీవి రూపం ధరించింది ప్రాణశక్తి, అందులోకి వచ్చి ఆ జీవిని నడుపుతుంది అంటేనే దాని అంగీకారంతో కలిసి ఉన్నాయి రెండింటి కలయిక అది. ఆ రెండింటి కలయికతో శరీరం కదిలి మూడో దాన్ని ఏర్పరుచుకుంది మనసు అని. ఆ మనసులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ప్రాణశక్తి ఉంది, శరీర సంబంధిత విషయాలన్నీ గుర్తుగా ఉన్నాయి. అక్కడ ఉన్నాయన్నీ శరీర సంబంధిత విషయాలే కనుక ప్రాణశక్తితో కలిసి ఉన్నా కూడా శరీరము యంత్రమే. ఎందుకని? యంత్రాన్ని నడిపేది ప్రాణశక్తి, దానికి స్వతఃసిద్ధమైనటువంటి నడక లేదు. అందుకే ప్రాణశక్తి లేని మనిషి చనిపోయాడు, ఇంకేం చేయలేడు. ప్రాణశక్తి ఉంటేనే, లేకపోతే శరీరం అక్కడే ఉంది, యంత్రం అక్కడే ఉంది, కానీ శక్తి లేదు, అది కదలలేదు. యంత్రం కదులుతున్నంతకాలం శక్తి ఉంది, అందుకే మనిషి జీవించి ఉన్నాడు. అప్పుడేముంది? శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తిలోనే ఈ యంత్రం తాలూకా ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది అనేటువంటి సంబంధిత విషయాలన్నీ శక్తిలో దాచమని అడిగింది శక్తిని. శక్తి నీకు సహకరించడానికే కదా నేను వచ్చింది, అసలు నేను బ్రతికించి జీవింపజేసేదే నేను, అందుకు కదా నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా వాడుకో, నాకు స్వతంత్ర ఇచ్చేమీ లేదని చెప్పింది శక్తి. కేవలం నిన్ను బ్రతికించి ఉంచుతాను నేను. అందుకని శక్తిలో శరీర సంబంధిత విషయాలను మనసుగా దాచుకుంది. ఇప్పుడు మనసు ఏమైంది? మళ్ళీ శరీర సంబంధిత యంత్రం అయింది. అది శక్తి ఉన్నా కూడా అవి దాచుకున్న విషయాలు శక్తిలో. ఎందుకని శక్తి లేకపోతే అవి నిలబడవు, దాచుకుంటాం కుదరదు. శక్తి లేకపోతే శరీరమే శిథిలమైపోద్ది, చనిపోద్ది. అందుకని అక్కడ దాచుకున్న విషయాలు కూడా యంత్రమే. యంత్రానికి శరీరం అనే యంత్రానికి సంబంధించిన విషయాలను అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలను దాచుకుంది అంతే. అక్కడ దాచుకోవడం అంటే ఏంటి? అన్ని గుర్తున్నాయి, భావాలుగా అన్ని లోపల గుర్తున్నాయి, జ్ఞాపకాలుగా అన్ని గుర్తున్నాయి, అన్ని ప్రాణశక్తిలో నిక్షిప్తమై ప్రింట్ అయి ఉన్నాయి. ప్రాణశక్తిలో ఇవన్నీ గుర్తున్న భాగము, ప్రింట్ అయిన భాగము, నిక్షిప్తమై ఉన్న భాగము, గుర్తున్న భాగము, మళ్ళీ అవి తిరిగి గుర్తు చేయబడుతున్న భాగము, గుర్తు చేయబడుతున్నాయి ఆలోచనలవే, జ్ఞాపకాలవే, భావాలవే, అదంతా కలిపితే మనసు అని పేరు పెట్టాం. అంటే ఇప్పుడు మనసు యాంత్రికమైన శరీరం యొక్క యంత్రము పనిచేసే విధాన రీతులను గుర్తుపెట్టుకుంది. యంత్రం ఎలా పనిచేస్తుంది, మన శరీరం అనే యంత్రం ఎలా పనిచేస్తుంది అనేటువంటి దానికి సంబంధించిన విభిన్న రీతులను గుర్తుపెట్టుకుంది. అది ఎన్ని రకాలుగా ఎన్నిటిని గ్రహించిందో పనిచేస్తూ దాని ద్వారా ఎన్ని లోపలికి వచ్చినాయో అవన్నీ గుర్తుపెట్టుకుంది. మళ్ళీ మనం ఏమంటే మరుసటి రోజు చేసే పని అంతే. మీరు చూడండి, అందుకే మనకు అన్ని పంచేంద్రియాల పనులే. తినదే తింటాం, తాగిందే తాగుతాం, చూసిందే చూస్తాం, కోరుకుందే కోరుకుంటాం, అనుభవించిందే అనుభవిస్తాం. ఆ పొందిన డబ్బే ఇంకా పొందాలి, ఇంకా పొందాలి, ఇంకా పొందాలని పరుగులు పెడతా ఉంటాం. ఇందులో మన శరీర పనితీరు ఇంతే, మన మనసు పనితీరు ఇంతే. ఇంతే అన్న ఈ పనితీరులో ముందే చెప్పుకున్నట్టుగా శరీరమునకు పరిమితి ఉంది. అలాగే శరీరములో ఏ విషయాన్ని చూసినా, అంటే సృష్టి ఏమో అనంతంగా ఉంది, నేను పరిమితిగా ఉన్నాను. నా శరీరంతో నాకు కావలసినవి పొందటానికి చేసే ప్రయత్నాలు ఏవి చేసినా
అది అవుతాయో అవవో తెలియదు, నాకు భవిష్యత్తు తెలియదు, అసలు ఏం జరుగుద్దో తెలియదు, ఎందుకు పుట్టానో తెలియదు, ఎందుకు పెరుగుతున్నానో తెలియదు, ఎందుకు మరణిస్తానో తెలియదు, మధ్యలో ఇవన్నీ చేస్తున్న వాటిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్న ఆన్సర్ బాగా తెలుస్తుంది. తెలిసింది అన్నది చాలా తక్కువ. నేను తెలిసింది అనుకుంది కూడా ఎంత నిజమో నాకు తెలియదు. శరీరం పరిమితం, ఆ పరిమిత శరీరానికి సంబంధించిన జ్ఞాపకాలు పుట్ట, పరిమితమైన మనసు, రెండు యంత్రాలే, ఒకే యంత్రం, రెండు కలిపి. ఇందులో ఎప్పుడైతే ఈ తెలియనటువంటి స్థితి అనేది ఒకటి ఉందో, నాకు తెలియదు అనేది ఉందో, పరిమితత్వం ఉందో, ఈ శరీరం నిరంతరం మారిపోవటం ఉందో, మరణం ఉందో, కోరుకున్నవి జరగకపోవటం ఉందో, ఫెయిల్ అవ్వటం ఉందో, ఇవన్నీ కూడా తెలియని ఒక అభద్రత, భయాలను కలిగిస్తూ ఉంటాయి. ఒక పక్క నేను తప్ప నాకేమీ తెలియదు, నేనున్నానని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ నేనెవరో నాకు పూర్తిగా తెలియదు, ఈ శరీరమే నేను అనుకుంటాను. ఆ నేనుకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉన్నట్టుగా కనపడదు, పరిమితంగా ఉన్నట్టు ఉంటుంది, అది నశించిపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది, అది అనేక బాధలకు గురవుతున్నట్టు కనపడుతూ ఉంటుంది. అందువలన అభద్రత ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. ఇవన్నీ మనుషులందరికీ ఉంటాయి. అందుకనే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము జంతువులతో సహా మనిషికి కూడా సమానమే అని చెప్పారు. ఆహారం అత్యవసరం, నిద్ర అత్యవసరం, మైథున సుఖము, శారీరక సుఖము అత్యవసరం, తద్వారా సృష్టి జరుగుతూ ఉంటుంది. భయం అలాంటిదే. ఈ నాలుగిటితో, ఈ నాలుగు కలిసి సమానమే, అంటే సమానమైనటువంటి బలం కలిగి ఉంటాయి. ఆహారం లేకపోతే బతకడమే కుదరదు, నిద్ర లేకపోతే బతకలేము, అలాగే భయం ఉంటుంది అంత ఎత్తులోను. మైథున సుఖం, శారీరక సుఖం అందరూ అనుభవిస్తూ ఉంటారు, అది అతి బలమైందే. ఇది శరీర పనితీరు. ఇప్పుడు ఈ పనితీరులో మనం ఏమేం చేసామో అవన్నీ లోపల గుర్తుంటాయి అంతే, ఇంతకీ ఏమి లేదు ఇక్కడ. ఇది మిషను, ఈ మిషన్ నడిపేది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఉంటేనే మిషన్ కదులుతుంది. ఇక్కడ మనం నేను ఈ శరీరం అనుకుంటున్నాం, నేను ఈ మనసు అనుకుంటున్నాం, నేనే బ్రతుకుతున్నాను అనుకుంటున్నాం, ఈ శరీర పరిమితత్వమే నాదనుకుంటున్నాం, ఆ మనసు యొక్క చేష్టలే నావనుకుంటున్నాం, ఆ మనసులో గుర్తున్నవే నేను, నావి, నాది అనుకుంటున్నాం, అన్ని వస్తువులు పోగేసుకుంటున్నాం, సంపదలు పోగేసుకుంటున్నాం, నిత్య పంచేంద్రియ అనుభవాల కోసం, శారీరక అవసరాల కోసం పరుగులు పెడుతున్నాం. ఆ పరుగులు ఎంతకాలం పెట్టాలో మనకు తెలియదు. ప్రపంచం నిండా అనంతంగా విషయాలు, వస్తువులు, భోగాలు అన్నీ కనపడతా ఉంటాయి. ఆ పరుగుల్లో దొరికితే ఆనందమని తాత్కాలికముగా, దొరకపోతే దుఃఖమని తాత్కాలికముగా భావించుకొని ఫీల్ అవుతున్నాం. ఇది ఎప్పటికెళ్ళి జరుగుతూనే ఉంది. ఈ పరుగుల్లో మనం అలవాటు చేసుకున్నదంతా అలవాటు అయిపోయింది. అదే అలవాట్లే మనసులో ఉన్నటువంటి గుణాలు, స్వభావములు, పద్ధతులు, మనిషి యొక్క గుణం, మనిషి యొక్క స్వభావం, మనిషి యొక్క పద్ధతి, మనిషి యొక్క మాట తీరు, ప్రవర్తన, నడక తీరు, మనిషి తినే విధానం, కూర్చునే విధానం, లేచే విధానం, పడుకునే విధానం, అన్నీ అలవాట్లే. ఏదైనా సరే మనిషి అలవాట్లు, ప్రవర్తన. అందులో మోసం చేస్తారా, మంచిగా ఉంటారా, అన్యాయం చేస్తారా, అక్రమం చేస్తారా, ధర్మంగా ఉంటారా, ఇవి కూడా అలవాట్లే. ఇలా శరీరమునకు మనం ఏమి అలవాటు చేస్తే అది శరీరం అలవాటు చేసుకుంటే వెళ్ళిపోద్ది. ఎందుకంటే శరీరం ఒక యంత్రం, వాహనం. కానీ అది వాహనం, యంత్రం అని మనకు తెలియదు. ఇలా మాట్లాడుకున్నప్పుడు అలా మాట్లాడుతాం తప్ప అది నేనే అనుకొని జీవిస్తాం అందరం. శరీరం నేనే అనుకుంటాం, అది తప్ప మనకి ఇంకోటి నేనేంటో మనకు తెలియదు. శరీరము యంత్ర పరికరం అయినప్పుడు, అది వాహనం అయినప్పుడు, ఆ వాహనాన్ని నడిపేటువంటి మనసు ఏది ఉందో అది కూడా వాహనమే, వాహనంలో భాగమే, అది ఇంధనం అనుకోవచ్చు. అని ఉపయోగంగా మనకు అర్థం అవడం కోసం ఉదాహరణగా, వాహనం అనే శరీరం ఉంటే అందులో పెట్రోల్ పోస్తే, డీజిల్ పోస్తే బండి నడుస్తుంది. అలా ఇంధనములా శరీరమునకు విషయాలను గుర్తు చేసి, ఆ భావాలు కలిగించి, ఆ భావోద్వేగాలు కలిగించి, శరీరమును కదిపి కుదిపి సుఖదుఖములకు లోన్ చేసి, ప్రయత్నించేలా లోన్ చేసి, నిరంతరం దీన్ని కదుపుతా ఉంటుంది ఆ మనసు. అది ఇంధనములా కూడా అనుకోవచ్చు. కానీ మొత్తం అదంతా ఏర్పడింది శరీరము వలన, శరీరముతో. శరీరము ప్రపంచం నుంచి గ్రహించినటువంటి పంచేంద్రియ అనుభవాలతో, విషయాలతో. రెండో ఇంటర్లింక్డే. మనసు కదపకపోతే శరీరం కదలలేదు, శరీరం లేకపోతే మనసు కదపలేదు. రెండో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్.
పోనీ ఒకటి అర్థం అవ్వాలంటే ఒకటి ఇంధనము, ఒకటి వాహనము. శరీరం వాహనం కనపడుతుంది, మనసు కనపడదు, ఇంధనము. అది చెప్పుద్ది ఇది కావాలి, ఇలా చేయాలి అని. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అసలు అంటే, మనం సాధనలన్నీ దేంతో చేస్తున్నాం. ఇప్పుడు మన సోదరుడు అందేంటి, ఏదో నాకు క్యాన్సర్ వచ్చిందండి తగ్గిపోయింది అన్నారు. క్యాన్సర్ దేనికి వచ్చింది? శరీరానికి వచ్చింది. వ్యాధులన్నీ దేనికి వస్తాయి? శరీరానికి వస్తాయి. సరే తగ్గిపోయింది, బాగానే ఉంది, ఓకే, వెల్ అండ్ గుడ్, మంచిది. అందరికీ అన్నీ తగ్గిపోవాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే అసలు మనం ఈ శీర్షికలు చెప్పుకునేది. అయితే ఇంతకు ముందు నుంచి నేను సాధకుడను, నాకు ధ్యానం చేసుకోవడం అలవాటు. అయితే ఈ అలవాటు అసలు ఎందుకు వచ్చింది? ధ్యానం మీకు ఎందుకు చేయాలనిపించింది? ధ్యానం మీరు ఎలా చేస్తున్నారు? ధ్యానం చేయడానికి ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారు? ధ్యానమే కాదు, మీరు ఏ ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియ, ఏ మతంలో మీరు ఎవరు ఏ చిన్నది చేస్తున్నా, ఒక నమస్కారం పెడుతున్నా, ఒక అగరబత్తి వెలిగిస్తున్నా, ఒక దేవుడు అనేటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నది ఏ మతందైనా, మీకు అసలు పుట్టిన ప్రతి మనిషి చిన్నపిల్లోడు కదా. ఎదుగుదలలో అందరూ చిన్నపిల్లోడి నుంచి ఎదగాల్సిందే కదా. పుట్టుకతో ఎవరికి దేవుడు తెలియదు, మతం తెలియదు కదా. అదే ఎవరో ఒకళ్ళు తెలియజేసిందే కదా. అది ఇంట్లో తల్లిదండ్రులతో మొదలవ్వచ్చు, లేదా మీరు గురువులను మహాత్ములను అనుసరించవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, ఏదో ఒకటి చెయ్యొచ్చు. కానీ మీరు దేనికి ఇన్స్పైర్ అయ్యారు అంటే, ఏ విధానమునకు ఇన్స్పైర్ అయ్యారు? ఏ విధానమునకు ఇన్స్పైర్ అయ్యి మీరు ఈ సాధన చేస్తున్నారు? ఇక్కడ మన సోదరుడు తీసుకుందాం, ఎవరు చేసినా ఇంతే అన్న దాని మీద కూడా ఆధారపడి మన ప్రవృత్తి ఏర్పడే విధానం ఉంటుంది. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు మన ఏదో చేస్తాడు, మనను మించినటువంటి ఒక శక్తి ఉన్నది అనేటువంటి భావనతో సాధన చేసే వాళ్ళందరూ కూడా భిన్నత్వ సాధన చేస్తున్నారు. అది సాధన భిన్నత్వ సాధన అంటే శరీరం అనే యంత్రాన్ని, మనస్సు అనే యంత్రాన్ని పనిచేస్తున్నారు. మీరు ఏదైనా చేయొచ్చు. నన్ను కాపాడేటువంటి వాడు ఒకడున్నాడు, నన్ను కాపాడేటువంటి వారు ఒకడున్నారు అనేటువంటి ప్రాసెస్లో మీరు ధ్యానం చేసినా, తపస్సు చేసినా, ఏం చేసినా భిన్నత్వ సాధన అంటే మీకు భిన్నంగా ఇంకొకటి ఉంది. అలా ఉన్నదంటే మన శరీర ప్రయత్నమే. శరీరానికి భిన్నంగా అనేకం ఉన్నాయి. ప్రపంచం, సృష్టి అంతా కనపడుతుంది. శరీరం కదులుద్ది, మనసు కదులుద్ది. ఇక్కడ కూడా అంతే, సేమ్, శరీరం కదులుద్ది, మనసు కదులుద్ది. ఇటువంటి భావాలలో అంటే నన్ను రక్షించే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఏర్పడి ఇంకొక భావం ఏంటంటే, నన్ను శిక్షించే వాళ్ళు ఉన్నారనే భావం కూడా ఏర్పడుతుంది. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని ఆటోమేటిక్గా మీనింగ్ రెండోది ధ్వనిస్తూ ఉంటుంది. రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదు అని ఆటోమేటిక్గా ఒక భావం ధ్వనిస్తూనే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే రక్షించేవాడు ఉన్నాడని రక్షణ కోసం పరిగెడుతున్నామో ఆటోమేటిక్గా మనకు అప్పటికే భయాలు ఉన్నాయని, బాధలు ఉన్నాయని, దుఃఖాలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, మన శిక్షించే వాళ్ళు ఉన్నారని, శిక్షలు మనం అనుభవిస్తున్నామని మనలో మనమే ఆ భావాలను పెంచుకుంటున్నామని అర్థం. రక్షణ ఎప్పుడు కోరుకుంటున్నామో శిక్షను ఒప్పుకుంటున్నాం. మనకు తెలియకుండా మనసులో అది ఉంది, లేకపోతే రక్షణ కోరుకోం మనం. అందుకని ఏ గురువుని నమ్మావు, ఏ గ్రంథాన్ని నమ్మావు, ఏ విధానాన్ని నమ్మావు, ఏ మతాన్ని నమ్మావు, ఏ మార్గాన్ని నమ్మావు, ఏ ఏ సాధనా పద్ధతుల్ని నువ్వు నమ్మి చేస్తున్నావు అనే దాని మీద కూడా మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది, మన మానసిక పనితీరు ఆధారపడి ఉంటుంది, మనలో కలిగే భయాలు, భావోద్వేగాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సహజంగా ఎవరికైనా సరే అంటే మామూలు మనుషులు ఎవరైనా సరే మొట్టమొదటగా ఈ ధ్యానములు చేద్దామని కూర్చున్నప్పుడు అంటే సామూహికపరమైనటువంటి విషయములు కాకుండా ఏకాంత ఒక్కళ్ళే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏకాంత సాధనలు చేద్దాం అనుకున్నప్పుడు సహజంగా ఈ ధ్యానాలు ఇవన్నీ ఒక్కళ్ళే ఒంటరిగా కూర్చున్నప్పుడు జనరల్గా శరీరానికి ఏం అలవాటు? పంచేంద్రియాలతో బయట తిరగటం అలవాటు. ఒకవేళ కాదు ఏకాంతం అంటే నిద్రపోవటం అలవాటు. నిద్రపోతాం. నిద్రలో మనకేం తెలియదు, గాఢ నిద్ర, రోజు నిద్రపోతాం. ఇంకా మెలకువలోకి వస్తే సమూహంలో ఉంటాం, ఏదో పని చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, తాగుతూ ఉంటాం, పొందుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం. అలా శరీర మనస్సులను కదుపుకుంటూ ప్రపంచాన్ని గ్రహిస్తూ తిరుగుతూ ఉంటాం. అంటే సృష్టి ఉన్నది, నేనున్నాను, ఇలా తిరుగుతూ ఉంటాం. ఇలాంటి స్థితిలో సహజంగా జీవించేటువంటి ఈ శరీరము, మనస్సు అనే గ్రహణ యంత్రాలతో తిరిగేటువంటి మనిషి
ఒకవేళ ఏకాంతంలోకి వెళ్తే నిద్రలోకి పోయాడు అంతే. ఏమీ చేయనప్పుడు శరీర మనస్సులతో ఏమీ చేయకుండా ఒక్కడే ఉన్నాడు, ఒక్కరే ఉన్నారంటే గాఢ నిద్రలోకి పోయారు. అది సహజత్వం. మెలకువలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఒక్కళ్ళే ఉండొచ్చు, సినిమా చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, టీవీలు చూసుకుంటూ ఉంటారు, పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. అది ఒక్కరే ఉండటం కాదు. సినిమా చూసినా మీరు సమూహంతో ఉన్నట్టే, మీరు టీవీ చూస్తున్నా సమూహంతో ఉన్నట్టు. అక్కడ ఉన్నాయి ఇక బొమ్మలు, దృశ్యాలు ఆడుతున్నాయి, వాటిని చూస్తున్నారు. ఏముంది, మనుషులు ఉన్నారు అక్కడ. ఈ ధ్యానాలు అనే ప్రాతిపదిక వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంతరంగంలోకి వెళ్ళటం మొదలు పెడతాం. మన ఆలోచనలు మనకు తెలిస్తే అంతరంగంలోకి వెళ్ళటం ఏమి అద్భుత ప్రక్రియ కాదు. ధ్యానం అనేది ఏమి అద్భుత ప్రక్రియ కాదు. కూర్చొని కళ్ళు మూసుకోవడం, ఎలా కావాలంటే అలా కూర్చోవచ్చు. అయితే ఇక్కడే మీకు నేను మళ్ళీ చెప్పాను, మీరు ఏ గురువుని పట్టుకొని, ఏ మతాన్ని పట్టుకొని, ఏ మార్గాన్ని పట్టుకొని, ఏ విధానాన్ని పట్టుకొని, ఏ పద్ధతిని పట్టుకొని ఇందులోకి వెళ్ళారో దాన్ని బట్టి మీకు ఇది అనేక రకాలైనటువంటి అభద్రతా భావాలను తయారు చేయొచ్చు, భద్రతా భావాలను తయారు చేయొచ్చు, ఊహలను తయారు చేయొచ్చు. మీరు ఎన్నుకున్న మార్గం బట్టి ఉంది ఇక్కడ. మీకు బోధలు బోధించే వాళ్ళని బట్టి ఉంది ఇక్కడ. ఒకటే సూత్రం, రక్షణ కోరుకుంటున్నాము అంటే శిక్షణ ఉందనే భయం ఉంది ఇక్కడ, ఖచ్చితంగా ఉంది. లేకపోతే రక్షణ కోరుకోం. రక్షణ కోరుకుంటూ దైవాన్ని దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ భయం ఉన్నోళ్లే మొత్తం. ఎందుకని ఆటోమేటిక్గానే రక్షణ ఎప్పుడైతే అడుగుతున్నావో ఇక్కడ శిక్షణ ఉందని భయం. నాకు తక్కువ ఉంది, ఎక్కువ కావాలి, నాకు లేదు, లోటు ఉంది, నువ్వు ఇవ్వాలా, ఏదో భయం, ఒక అభద్రత. అది ప్రతి మనిషిలో ఉంటుంది. ఎందుకని పరిమితత్వంలోనే అది ఉంది, అది సంపూర్ణత్వం కాదు. నేను సంపూర్ణత్వం కాదని నాకు తెలిసినప్పుడు నాకు అభద్రతగానే ఉంటుంది. శరీర భావం అంతే. ఇటువంటి స్థితుల్లో ఉన్న మనిషి ధ్యానం అనే ఏకాంతంలో కూర్చున్నప్పుడు సృష్టిని వదిలేసి కళ్ళు మూసుకుంటాం. మనకు సృష్టికి మనకి సంబంధాన్ని కలిగించేది పంచేంద్రియాలు. శరీరం ఎప్పుడూ సంబంధాన్ని కలిగించుకుంటా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాం, కాసేపు వదిలేద్దామని ఏకాంతంగా కూర్చున్నాం, ధ్యానం కూర్చున్నాం. ధ్యానంలో ఏమీ చేయకుండా సరైన ధ్యానం చేసేవాళ్ళైతే, సరైన ధ్యానం అంటే ఏంటో తెలుసా, ఏకాంతంగా ఉండటం కోసం, సృష్టిని మనసుని వదిలేయటం కోసం మనం కూర్చున్నాం అసలు. ఎందుకని ఎప్పుడు సృష్టిలో మనసుతో తిరుగుతూ ఉంటాం ఈ వాహనం వేసుకొని. వాహనాన్ని మనం తిరుగుతున్నాం, వేసుకు తిరుగుతున్నాం అంటే వాహనాన్ని నడిపే యజమాని ఒకడు ఉండాలి. ఆ యజమాని ప్రాణశక్తి. ఇప్పుడు వాహనాన్ని ఆపేస్తే యజమాని తెలుస్తాడు అనే ప్రాసెస్ ఏదుందో అది ధ్యానము, అది తపస్సు. వాహనాన్ని పనిచేయించడం ఆపేస్తే, శరీర మనస్సులను పనిచేయించడం ఆపేస్తే, ఆపేయటం కుదరదు. ధ్యానం అంటే అది. ఆ ప్రాసెస్ని ట్రై చేస్తున్నాం, కాసేపు పని చేయించకుండా కూర్చుంటున్నాం. అది పని చేయాలని చూడాలి కదా, కదలాలి కదా, తిరగాలి కదా. అందుకనే తిరుగుడు ఆపేసాం, చూడటం ఆపేసాం, శరీరాన్ని ఆపేసాం. ఆపేసి లోపలికి వెళ్తే ఏమవుతుంది, కళ్ళు మూసి కూర్చుంటే మనసు తిరుగుతూ ఉంటుంది. మనసేగా భావాలను పుట్టించి శరీరాన్ని కదిపేది. కానీ ఇక్కడ శరీరాన్ని ఆపేసాం, అలా మనసు తిరుగుతున్నప్పుడు మొట్టమొదటి మనిషికి తనలో ఉన్నటువంటి సర్వ భయాలు గుర్తొస్తాయి. అది అసలు విషయం. భయాలు బయట ఉండవు, మనలో ఉన్నాయి. ఇప్పుడు ఈ భయస్థులు, సహజంగా భయం అనే భావం ఉన్నోళ్ళు, అభద్రత అనే భావం ఉన్నోళ్ళు, భయస్థులు, పిరికివాళ్ళు ధ్యానం చేస్తే ఆ పిరికితనానికి, భయానికి సంబంధించిన విషయాలు ముసురుకుపోతాయి వాళ్ళ మీద. ఎందుకంటే మెలకువలో వీటిని అనేక పనులు చేస్తూ, అనేక విషయాలు చేస్తూ, అనేక మందితో కలిసి తిరుగుతూ, ప్రపంచంతో కలిసి తిరుగుతూ మర్చిపోతారు వాటిని. ఇప్పుడు ఏకాంతంలో కూర్చునేటప్పటికి అవన్నీ ముందు ముసురుకుపోతాయి. అందుకని చాలా మంది మాకు ధ్యానం చేస్తుంటే భయం కలుగుతుందని చెబుతారు. భయం ఇదేమన్నా లోపల భావమే. మనలో భయానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. అంటే మనం భయాలను అలవాటుగా లోపలేసుకున్నాం, భయాలను తెలుసుకొని లోపలేసుకున్నాం. అన్నీ లోపలేసుకున్నామేనండో, కొత్తగా ఏమీ పుట్టవు. ఇప్పుడు దెయ్యాల సినిమా చూసి లోపలేసుకున్నాం అనుకో, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతావేమో నువ్వు, సినిమాలు చూసి అంతే. ఆ సినిమాలు చూస్తే నమ్మేస్తామా అంటే, సినిమా చూసింది ఎంటర్టైన్మెంట్ కోసమే. అయినా ఎంటర్టైన్మెంట్ పదే పదే చేసినాక అటువంటి భావాలు ఉత్పన్నమవుతాయి. ఏముంది అందులో? కానీ నిజంగా దెయ్యాలు ఉండవు, కానీ మన తల్లో దెయ్యాలు ఉంటాయి, మన తల్లో ఉంటాయి, ఊహాత్మక దెయ్యాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలా భయాలన్నీ ఒకసారి ముసురుకుపోతాయి. అలాగే మనకు కలిగిన నష్టాలు, తీవ్రమైన నష్టాలు, తీవ్రమైన బాధలు, తీవ్రమైన కష్టాలు, తీవ్రమైన ఇబ్బందులు,
లేదా ఎవరెవరికో కలిగినవి మనం తెలుసుకున్నవి ఇవన్నీ నాకు జరగవు కదా, నాకు జరుగుతాయి కదా అని ఇప్పుడు ఆలోచనలుగా ముసురుకుపోతాయి. ధ్యానంలో కూర్చోలేరు. భయం వేసేస్తుంది ఇప్పుడు సాధన. బాబోయ్ లేనిపోయిన గందరగోళం అయిపోద్ది ఇప్పుడు సాని. ఎందుకని ఇది అంటే సాధన చేయట్లేదు అసలు. అక్కడ మనసు కనపడింది కూర్చోగానే. ఇంతకీ జరిగింది ఏంటంటే శరీరము పనిచేస్తున్నప్పుడు, శరీరం తిరుగుతున్నప్పుడు, శరీరం తిరగడానికి ఆధారంగా శరీరాన్ని కదిపేది మనసే, అది వాహనంలో భాగమే. అప్పుడు శరీరం కదులుతుంది. కదులుతుంటే ఏమైంది? కన్ను చూస్తుంది, చూస్తున్న విషయాన్ని గ్రహిస్తున్నాను. చెవి వింటుంది, వింటున్న విషయాన్ని గ్రహిస్తున్నాను. నేను తింటున్నాను, తింటున్న విషయాన్ని గ్రహిస్తున్నాను. శరీరం కదులుతున్నప్పుడు గ్రహించే విషయాలు ఉన్నాయి, అవి వచ్చి మనసు అయిపోతున్నాయి. శరీర కదలికలు ఆపేసినప్పుడు మనసులో ఉన్న విషయాలు బయటకు వచ్చి కనపడుతున్నాయి నాకు. అంటే మనసు కదులుతుంది, ఆ కదులుతున్న మనసులోని విషయాలు కనపడుతున్నాయి. భయస్థులకు ముందు ఆటోమేటిక్గా భయానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఎందుకనంటే అవి అతి ఒత్తిడితో లోపలేసుకుంటాం కనుక, ఎక్కువ ఒత్తిడిగా లోపలేసుకుంటాం. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు సోదరుడు ఏం చెప్పారు, ఇంతకుముందు నాకు క్యాన్సర్ వచ్చి తగ్గిందన్నారు. సామాన్యమైన విషయం కాదు, మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి రావటమే. అది ఒక అభద్రతగా లోపల ఉండొచ్చు. మళ్ళీ తిరగబెడుతుందా, మళ్ళీ వస్తుందా, మళ్ళీ ఏమన్నా అయిపోద్దా. ఇప్పుడు ఏకాంతంగా ఏదో ఒకటి అందరితో కలిసి తిరుగుతూ, రోడ్డు మీద తిరిగేస్తూ, పనులు చేసేసుకుంటూ, కుటుంబ సభ్యులతో గడిపేస్తూ, సినిమాలు షికారులను గడిపేస్తున్నంతసేపు శరీరం పనిచేస్తుంది కనుక బయట విషయాలతో నేను కలిసి వాటితో సాగిపోతూ ఎంగేజ్ అయిపోయినాను కనుక పాత భావాలు, అంటే ఈ భావాలు క్యాన్సరే అనుకుందాం ఊరికి, ఇంకా ఎవరికే భయాలు ఉంటాయి. దానికి సంబంధించి తను పడినటువంటి కష్టాలు, బాధలు, భయాలు, అప్పుడు అనుకున్న విషయాలు, అసలు ఉంటానో ఉండనో పోతానో ఏమవుతుందో, ఈ క్యాన్సర్ నన్ను ఎంత దూరం తీసుకెళ్తుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే అతి భయంకరమైన ప్రమాదకరమైన విషయం. మన సోదరుడికి తగ్గటం నిజంగా అదృష్టం, అందరికీ తగ్గాలి కూడా. ఎవరికి ఏ బాధ వచ్చినా తగ్గిపోవాలి. కానీ అది వచ్చినప్పుడు మనిషి పడే భయం, అభద్రత, దానికోసం మనిషి చేసే తప్పించుకోవడానికి, దాని నుంచి అలైనా బయటపడటానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ మనిషిని ఉలికిపాటుకి గురి చేస్తుంటాయి. అవి గుర్తొచ్చిందంటే ఉలికి పడిపోతుంటాం. లేదా మళ్ళీ అది తిరగబెడుతుందేమో అని అనుమానాలు వస్తుంటాయి. లేదా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, డాక్టర్లు అందరూ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, లేదా తిరగబడుతుంది అని చెప్పి ఉండొచ్చు. లేదా మనకే మనసులో అనిపిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మన ఒక ధైర్య స్థాయిలో నిలబడనివ్వవు. ఇది మనసుకు సహజమైన స్థితి, ఎవరికైనా సరే. ఇది అందరికీ మనసుకు సహజమైన స్థితి. మనసు ఇలాగే ఉంటుంది, ఎవరి మనసు అయినా ఇలాగే ఉంటుంది. అదేంటంటే ఇది కూడా అలవాటే. ఇది ఎలా అలవాటు అయిందంటే ఆ భయాలు, ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ అనారోగ్యాలు వచ్చినప్పుడు వాటికి భయపడి ఉంటాం. చాలామంది చీకటిని చూసి భయపడతారు, చాలామంది పాములను చూసి భయపడతారు, చాలామంది అనేక జంతువులను చూసి భయపడతారు. ఇళ్లలో పెద్ద పెద్దోళ్ళు కూడా బొద్దింకలు, కప్పలు, ఇళ్లలో ఉండే బల్లులు, ఎలుకలు, వీటికి భయపడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. భయానికి ఒక రీజనే ఉండదు. ఎందుకంటే సంపూర్ణత లేని తత్వమే భయము. నేను ఈ శరీరాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనే భావనే భయానికి గురి చేస్తుంది. ఇంకా దానికి తోడు పెద్ద పెద్ద వ్యాధులు వచ్చి తప్పుకుంటున్నామంటే చాలా ప్రమాదంగా మనసు భయాన్ని తీసేసుకొని ఉంటుంది, చాలా ఉవ్వెత్తున. అయితే ఇదంతా ఒక అలవాటు మాత్రమే. ఆ భావన అంటే భయపు భావన కూడా అలవాటే. ఆ ఆలోచనలు ముసురుకుపోతాయి. ఆ ఆలోచనలు ముసురుకుపోయినప్పుడు ఎవరైనా సరే ముందు శరీర మనస్సుల పనితీరు తెలుసుకుంటే, చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇదే, మనను మనం విశ్లేషించుకొని చూసుకోవటం. మనం అసలు మన పనితీరుని మనం తెలుసుకుంటే దాన్ని మార్చేసుకోవచ్చు. ఇదింతే, ఈ పనితీరులో భయం కలుగుతుంది, అంతే తప్ప ఏం లేదు. నేను భయాన్ని అలవాటు చేసుకున్నాను, ఎందుకంటే గతంలో నేను క్యాన్సర్కి లోనయ్యాను, లేదా బాధకు లోనయ్యాను, ఒక దుఃఖమునకు లోనయ్యాను, ఒక పెద్ద అనారోగ్యమునకు లోనయ్యాను, కష్టమునకు లోనయ్యాను, లేదా యాక్సిడెంట్కి గురయ్యి చాలా కాలం పట్టింది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బస్సులు ఎక్కాలంటే భయం, ట్రైన్లు ఎక్కాలంటే భయం కొంతమందికి, విమానాలు ఎక్కాలంటే భయం కొంతమందికి, లిఫ్ట్లు ఎక్కాలంటే భయం కొంతమందికి, తలుపులు మూసేసిన గదుల్లో ఉండలేరు పాపం చాలామంది. ఒక రకం కాదు, కొంతమందికి సమూహాలంటే భయం, అంటే ఎక్కువ మంది మనుషులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళాలంటే భయం.
ఎక్కువ బయట మనుషులు ఎక్కువ గట్టిగా మాట్లాడుకుంటుంటే కంగారు పడిపోతుంటారు, గొడవలు అయిపోతున్నాయేమో, కొట్టేసుకుంటున్నారేమో, ఏం జరిగిపోతుంది అక్కడ. అంటే ఇవన్నీ ఎక్కడో వీళ్ళ జీవితాలలో గతంలో చూశారు, అది అలవాటుగా వచ్చేసింది. అనేక భయాలు ఉంటాయి అలా. అసలు భయం లేని మనిషి భూమి మీద ఉండడు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు ఈ చెబుతున్న నాకు కూడా భయం ఉంటుంది, ఏదో ఒక విషయాల్లో ఉంటుంది. కానీ ఆ భయం కాదు అనేదే జ్ఞానం, అది అలవాటు, మనం చేసుకున్న అలవాటు. మనం అలవాటుగా భయపడ్డాం. ఇప్పుడు సోదరుడికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత భయం ఉంటుంది, అసలు ఇందులోంచి బయటపడనా అని ఎంత ఉంటుంది. అది వచ్చిన కాలంలో మనోళ్ళందరూ ఎంత గుర్తొస్తారు. ఒకళ్ళు వివాహం అయిన వాళ్ళు అయితే, పెద్దవాళ్ళు అయితే, ఇప్పుడు నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది, నా వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఎలా, ఏంటి నాకేమన్నా జరిగితే అని అసలు ఎంత ఆదుర్దగా ఉంటుంది. అది సామాన్య విషయం ఏం కాదు. మీరు అడుగుతున్నది సామాన్య విషయం కాదు, మీరు దాటి వచ్చిన స్థితి సామాన్య విషయం కాదు. కానీ దానిని గ్రహిస్తే అది అలవాటు. ఎప్పుడో అయిపోయింది, క్యాన్సర్ దాటేసాం. ఇప్పుడు మీరు అంత బాగానే ఉందన్నారుగా, దాటేసాం ఆ స్థితిని. వస్తూ ఉంటే కొన్ని స్థితులు జీవితంలో దాటేస్తూ ఉంటాం. దాటేసిన అప్పటి భావాలన్నీ మనం అనుకున్న భావాలు అంతే, కలిగించుకున్న భావాలు, అలవాటైన భావాలు మళ్ళీ తిరిగి గుర్తొస్తున్నాయి అంతే. వాటిలో సజీవత్వం లేదు, అవి నిజం కాదు, జస్ట్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే ముందు ధ్యానం అనే ఏకాంతంలో కూర్చోగానే, ధ్యానం అంటే ఏం చేయగలం, శరీరాన్ని మాత్రమే ఆపగలం, మనసును మనం ఎలా ఆపగలం. అయితే మనసు కాకుండా వేరే ప్రక్రియల్లో ధ్యానాలు చేసేవాళ్ళు ఉంటారు, ఏదో ప్రక్రియలు పెట్టుకుంటారు, అంటే అక్కడ కూడా క్రియ చేస్తూ ఉంటారు. ధ్యానంలో ఇలా ఊపిరి మీద ధ్యాస పెట్టండి అంటే ఊపిరిని గమనిస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఒక పని పెట్టావు అక్కడ. లేదా ధ్యానంలో ఒక దేవుణ్ణి భావించుకుంటూ ఉండు, ఆ దైవ రూపాన్ని భావించుకుంటూ ఉండు, లేదా ఒక నామాన్ని అనుకుంటూ ఉండు, ఒక మంత్రాన్ని అనుకుంటూ ఉండు, ఏదో ఒకటి. అలాంటి ధ్యానాలు అనుకోండి, అక్కడ క్రియ ఉన్నది. అది ధ్యానమైనా, అది తపస్సు అయినా, ఇతర ఏ రకమైనటువంటి క్రియ అయినా, దైవీపరమైన ఏ రకమైన క్రియ అయినా, అది శరీర మనస్సులతో చేసేదే. శరీర మనస్సులతో చేసేదంతా భౌతికమే. భౌతిక కార్యాలు ఎలా చేస్తారో దైవానికి సంబంధించినవి కూడా అలాగే చేసుకుంటున్నావు శరీర మనస్సులతో. ఇవన్నీ కూడా క్రియలు. అలా కాకుండా మొత్తం ఈ శరీరము మనస్సు అనేటువంటిది ఒక వాహనము, శరీరం వాహనము, మనస్సు దాన్ని నడిపే ఇంధనము లాంటిది అనుకుంటే, ఈ వాహనమునకు, ఈ ఇంధనమునకు దానిని నడిపేటువంటి ఓనర్ కావాలి, ఒక వ్యక్తి కావాలి, దాన్ని నడిపే వాడు కావాలి, ఒక సజీవత్వం కావాలి, అది ప్రాణశక్తి. దాన్ని తెలుసుకుందామని కూర్చున్నప్పుడు అది కూర్చోవటం ధ్యానం. ఎందుకు అసలు ధ్యానం అంటే శరీర మనస్సులతో క్రియ చేయకుండా ఉండడం. ఇందాక ముందు చెప్పుకున్నట్టుగానే శరీరాన్ని ఆపగలం కానీ మనసును ఆపలేం. మనసును ఆపలేక మనసు ఎప్పుడు కదులుతూ ఉంటుంది, దాన్ని ఆపలేము. శరీరాన్ని ఎందుకు ఆపగలమంటే అది స్థూలమైనటువంటి శరీరం కనపడతా ఉంది కనుక కళ్ళు మూసేయచ్చు, ఏకాంతంగా వెళ్ళి కూర్చోవచ్చు, అలా కూర్చుంటాం, ప్రశాంతంగా కూర్చుంటాం. కానీ అక్కడ మనసు కదులుతూ ఉంటుంది. ఆ మనసులో కదిలే విషయాలు మనకి భయాలు, బాధలు, దుఃఖాలు, కోరికలు అనేకంగా కదిలిపోతూ ఉంటాయి. అందుకని అసలు సాధన ఏం చేస్తున్నావు అనేది మెయిన్ ఎక్కడ, సాధన ఎలా చేస్తున్నావు అనేది మెయిన్ ఎక్కడ. అందుకని ఆ సాధన చేయటానికి నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు, ఏమి విన్నావు, ఏమి నమ్మి ఇందులోకి వచ్చావు అనేది మెయిన్ ఎక్కడ. కానీ ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా ఒక మనిషి చేయవలసినటువంటి, మనిషికి సంబంధించిన స్వీయ సాధన ఏంటి అంటే, వాహనానికి ఓనర్ ఎవరో కనుక్కోవటం. శరీరం అనే వాహనానికి, అందులో పోసే మనసు అనే ఇంధనానికి, ఆ శరీరం నడవడానికి అవసరమైన మనసు అనే ఇంధనానికి, ఈ వాహనానికి ఓనర్ ఎవరంటే ప్రాణశక్తి. ప్రాణశక్తిని తెలుసుకోవాలి అంటే నువ్వు ప్రశాంతంగా శరీర మనస్సులను ఆపేయాలి. అది నిజమైనటువంటి ధ్యానము, నిజమైన తపస్సు. నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకుంటున్నావు, నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకుంటున్నావు. నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు వాహనం. ఇవి నువ్వు వాహనాన్ని నడిపే చోదక శక్తివి, దానికి ఆధారమైన ప్రాణశక్తివి. వాహనం జడ పదార్థం, శరీరం జడ పదార్థం, దానికి సంబంధించిన మనసు కూడా జడ పదార్థమే. ఎందుకని దాంట్లో ఉన్న విషయాలన్నీ జడ పదార్థాలే.
ఆ మనసులో ఉన్నటువంటి శక్తి ప్రాణశక్తి, అది శరీరంలో కూడా ప్రసరిస్తుంది. లేకపోతే శరీరం నిలబడి ఉండదు, కదలదు. కానీ ప్రాణశక్తి అనే చైతన్యము లేనప్పుడు శరీరంలో మొత్తం శరీరం జడ పదార్థమే, మనస్సులో ఉన్న విషయాలన్నీ జడములే. వాటి కదలికలకు మూలం ప్రాణశక్తి. ఇప్పుడు ఏమవుతుంది, కూర్చోగానే మనసుగా వస్తుంది, మనసులో అన్ని కదిలిపోతూ ఉంటాయి. దాన్ని ఆపటం మనకు తెలియదు, ఎందుకంటే అసలు అది కనపడదు, ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, దానికి సంబంధించిన వివరాలు మనకేమీ తెలియవు. కానీ జ్ఞాపకాలుగా, గుర్తులుగా, భావాలుగా, ఆలోచనలుగా అది ఉత్పన్నమవుతూ వస్తూనే ఉంటుంది, అది తెలుస్తూనే ఉంటుంది. అందుకని అక్కడ భయాలు, బాధలు, ఆందోళనలు ఉంటాయి. ఇక్కడే విషయాన్ని తెలుసుకుంటే ఏమని అంటే అసలు అది యంత్రం. శరీరం అనేది యంత్రం, మనసు అనేది యంత్రం, కేవలం భావాలు ఉత్పన్నం చేసుకున్న యంత్ర పరికరం. దానికి అసలు సజీవత్వమే లేదు. మనం చేసిన అలవాట్లు అయినాయి అంతే. భయం కూడా అలవాట్లో ఒకటి, ధైర్యం కూడా అలవాట్లో ఒకటి, సంతోషం కూడా అలవాట్లో ఒకటి, సుఖం కూడా అలవాట్లో ఒకటి, దుఃఖం కూడా అలవాట్లో ఒకటి. గుణాలు, స్వభావాలు అన్నీ అలవాట్లే. ఏ అలవాట్లు చేసుకుంటే ఆ అలవాట్ల ప్రకారం ప్రవర్తిస్తాం అంతే. ఇప్పుడు మనం ప్రవర్తించేది నేను కాదు, నా స్వీయత కాదు, నేను చేసుకున్న అలవాటు, ఈ వాహనం అలవాటు, ఈ మనసు అలవాటు అని తెలుసుకుంటే భయం కలిగినప్పుడు ఒకసారి ఆ భావం ఎలా ఉందో చూడండి. భయం నేను కాదు, భయం నాది కాదు. అసలు భయం నేను కాదు, భయం నాది కాదు. అది కేవలం అలవాటు, కేవలం ఒక చిన్న అలవాటు అంతే. అది అన్ని అలవాట్లాగానే ఇది అలవాటు చేసుకున్న, కాఫీలాగా, టీలాగా, భోజనంలాగా, నాకు ఇష్టమైన కూరలాగా, నేను కట్టుకునే బట్టలలాగా, నేను తిరిగే ప్రదేశాలలాగా, నేను మాట్లాడే మాటల్లాగా, అన్నిటిలాగా దాన్ని అలవాటు చేసుకున్నా. ఆ భయం ఈ పరిమితత్వంలో అలవాటు అయిపోయిందంటే. కాబట్టి భయం అనేది కూడా ఒక భావన, నిజంగా అక్కడ లేదు. అది ఏమీ జరగదు, జరగడానికి అక్కడ ఏమీ లేదు, కేవలం ఆలోచన పుట్టిందంటే. నేను ఊరికనే ధ్యానంలో, సాధనలో కూర్చున్నా, ఊరికనే ఆలోచన పుట్టింది. ఆలోచన పుడితే ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ ఏం లేదు అసలు. ఇది శరీర పనితీరు, మనో పనితీరు గుర్తించి తన ప్రాణశక్తిని తాను తెలుసుకోవాలని ప్రయాణంలో సాగుతున్న ఆత్మజ్ఞాన విద్యార్థులకు, ఆధ్యాత్మిక చదువు విద్యార్థులకు మాత్రమే అర్థమవుతుంది. వీళ్ళకి మాత్రమే ఎందుకు అర్థమవుతుందండి, మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే ఇది కాక కోకొల్లల మార్గాలు ఉన్నాయి ఆధ్యాత్మికతలో. అంటే ఆధ్యాత్మికత అంటారు, అసలు ఆధ్యాత్మికతకు అనేక మార్గాలు ఉండవు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, ఎవరికాళ్ళకి ఇండివిజువల్ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో రెండో వ్యక్తి ఉండడు, అసలు నేనే ఉంటాను. నా అంతరంగము నా ఆధ్యాత్మికత. నా అంతరంగంలో నేను గుణమార్పు చేసుకుంటూ ఉంటే, నన్ను నేను పరిశీలించుకుంటూ ఉంటే, నన్ను నేను గమనించుకుంటూ ఉంటే, నా మార్పు కోసం నేను ప్రయత్నిస్తూ ఉంటే, నాలో మంచిని పెంచుకోవాలి, చెడుని పోగొట్టుకోవాలని నిరంతరం నా లోపల నేను చూసుకుంటూ ఉంటే, అలా ప్రయత్నిస్తూ నన్ను మార్చుకుంటూ నా వాహనానికి యజమాని అయినటువంటి నా ప్రాణశక్తిని, నా ఒరిజినల్ స్వరూపాన్ని, ఇది వాహనమని, జడ పదార్థమని, నేను ఈ శరీరం అని భావించుకుంటున్న భావన సరైంది కాదని, నిజమైనటువంటి చైతన్య శక్తి నా ప్రాణశక్తి అని, అది నా నిజమైన స్వరూపం అని, అది నా నిజమైన సంపూర్ణత అని దానికోసం ప్రయత్నిస్తున్న వ్యక్తికి శరీర మనో పనితీరులు తెలిసినప్పుడు ఈ భయాలు, భావాలు, బాధలు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే అది వాహనము. అలా కానటువంటి వాళ్ళకి అనేక మంది అనేక మార్గాలు ఏర్పరచుకున్నారు. దైవ మార్గాలు, భక్తి మార్గాలు, కర్మ మార్గాలు, యోగ మార్గాలు ఎన్నో ఉన్నాయి, వేల లక్షలు ఉన్నాయి. అనేక మతాలుగా, అనేక మార్గాలుగా, అనేక మంది గురువులుగా, అనేక మంది మాతాజీలుగా ఎన్నో వేలు 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 సాగిపోతానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇవన్నీ ఇందాక చెప్పాను, ఏదో ఒకటి చేస్తున్నావు అంటే అది శరీర ప్రక్రియ, మనో ప్రక్రియ. అది నీకు శారీరక భావాన్ని పెంచుతుంది. నాకు ఆపోజిట్గా ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఆపోజిట్గా ఒక దేవత ఉంది, నాకు ఆపోజిట్గా ఒక ప్రార్థనాలయం ఉంది, నాకు ఆపోజిట్గా ఒక గ్రంథం ఉంది, నాకు భిన్నంగా ఇంకొకటి ఉంది, నాకు భిన్నంగా ఏదైనా కానీ ఆ మతపు దేవుడు ఉన్నాడు, ఆ మార్గపు దేవుడు ఉన్నాడు, ఆ మార్గపు గ్రంథం ఉంది, ఆ మార్గపు గురువులు ఉన్నారు. నాకు భిన్నంగా ఇంకోటి నన్ను రక్షించేది ఉంది, కాపాడేది ఉంది. అది ఎప్పుడు నిరంతరం నన్ను గమనిస్తున్నది, అది నన్ను చూస్తున్నది, అది రక్షించాలి, కాపాడాలి అన్నప్పుడు నువ్వు చేసేటువంటి సాధన అంతా కూడా తెలియకుండానే నీలో భయాన్ని పెంచేదిగా ఉంటుంది. ఎందుకనంటే నీకు భిన్నంగా ఉన్నది, అది వినదో వినపడలేదు, ఆ దేవుడికి తెలిసిందో తెలియలేదు, నా దేవత నన్ను గుర్తించిందో లేదో, నా ప్రార్థన అక్కడ వరకు చేరిందో లేదో, అసలు అంత నిజాయితీ నాలో ఉందో లేదో, నేను ఆ దేవుణ్ణి మెప్పించగలిగానో లేదో, నేను ఈ గురువుని మెప్పించగలిగానో లేదో, నేను ఈ మాతాజీని మెప్పించగలిగానో లేదో
అనేటువంటి ఒక అభద్రతాభావం కొనసాగుతుంది. ఇదంతా కూడా ఏంటో తెలుసా? శరీర మనస్సులకు సంబంధించిన సాధన. నీకు భిన్నంగా ఇంకో దాన్ని నువ్వు వెతుకుతున్నప్పుడు, అది ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ గురువైనా, ఏ దేవుడైనా, ఏ విధానమైనా నీకు భిన్నమైనదైనప్పుడు, నీకు భిన్నమైన సాధన అయినప్పుడు, అది ఎప్పటికీ నీ స్వీయతను నీకు చెప్పలేదు, నీ సంపూర్ణతను నీకు అందించలేదు. అది నీకు ఖచ్చితంగా భయాన్ని కలిగిస్తుంది. ఆ భయం నుంచి రక్షించమని నువ్వు వేడుకుంటానే ఉంటావు ఎప్పటికీ. ఆ భయభావాలు పోవు, అవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఆ భయభావాలలోంచే మహిమలు, మాయలు, అద్భుతాలు, మళ్ళీ వాటిలో రక్షణలు, అన్నీ ఎన్ని రకాల సృజనాత్మకతలు వచ్చినాయో, ఎన్ని రకాల మోసాలు వచ్చినాయో, ఎన్ని రకాల కుట్రలు వచ్చినాయో, ఎన్ని రకాల కుతంత్రాలు వచ్చినాయో, ఎన్ని రకాలుగా మనిషి దాన్ని ఇంకా వ్యాపింప చేసుకుంటూ తన ఊహలతో ముందుకెళ్ళిపోతున్నాడు. ఇది తనకు భిన్నమైన ప్రతిదీ ఇంతే. అందుకని ఆధ్యాత్మిక చదువు ఏంటి అంటే ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. అసలు ఇక్కడ కల్పన లేదు, ఊహించక్కర్లేదు, నువ్వు భావించక్కర్లేదు. సత్యాన్ని తెలుసుకో. శరీరం, మనస్సు, వాహనాలు. నువ్వు ఏ అలవాట్లు చేస్తే అలవాట్లు. ఇప్పుడు భయం కూడా అలవాటే. అలవాటని నీకు తెలిసినాక భయం నిన్ను ఎందుకు భయపెడుతుంది? ఇప్పుడు సోదరుడు అడిగారు ప్రశ్న, ఇంతకుముందు నేను ఇలా ఉండేవాడిని కాదు, ఇప్పుడు ఉంటున్నాను, ఇంతకు ముందున్న నేనేనా అని సిగ్గుపడుతున్నానంటే మధ్యలో ప్రాణాపాయం వరకు వెళ్ళొచ్చాం. అసలు భయం లేని మనిషి భూమి మీద ఉండడు. మీరు అంతకుముందు బోళ్ళు సాధనలు చేసుకొని ఉండొచ్చు. మధ్యలో క్యాన్సర్ అనేది ఒకటి వచ్చింది. ఆ క్యాన్సర్ అనే దానివలన అసలు ఈ సాధనలన్నీ చెదిరిపోయి ఉంటాయి. ఆ క్యాన్సర్ నుంచి బయటికి రావడానికి దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాం. మనసు ఎంతో ఆవేదనకు లోనయ్యి ఉంటుంది, దుఃఖానికి లోనయ్యి ఉంటుంది. ఎన్నింటినో భావించలేని, ఊహించలేనన్ని భావాలను తలుచుకుంటూనే ఉండుంటుంది అందులోంచి బయటికి రావడానికి. సరే, ఎలాగోలా అందులోంచి బయటపడ్డాం. మొత్తానికి అది క్యాన్సర్ లేదని తేలిపోయింది, తగ్గిపోయిందని తేలిపోయింది. ఇప్పుడు సాధనలో కూర్చుంటే పాత భావాలన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే అవన్నీ చూసి వచ్చాం, అవన్నీ వినొచ్చాం, వాటిని అన్నింటిని అనుభవించి వచ్చాం, వాటిని అన్నింటిని భావించుకొని వచ్చాం. ఆ మృత్యువును దాటి వచ్చాం. అంతకంటే గొప్పదే, భయంకరమైనది ఇంకేమైనా ఉంటుంది అసలు జీవితంలో? కాబట్టి అది గుర్తొస్తానే ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అది కేవలము గుర్తొస్తున్న ఆలోచన మాత్రమే. అది ఆలోచన పాము కరవదు, నిజం పాము లేదు అక్కడ. నిజం పాము కరిస్తేనే విషయం ఉంటుంది. ఆలోచన పాము అది. ఆలోచనలో కనపడుతున్న పాము. కనీసం తాడు పామని భ్రమించిన భ్రమ కూడా కాదు అది. ఆలోచనలో భావన అది. ఆలోచన పాము అది. భావన ఏం చేస్తుంది అని మీకు మీరు ఒకసారి చెప్పుకోండి. అంటే అలా చెప్పుకోవాలి అంటే మళ్ళీ సాధన నిలబడాలి. నిలబడాలి అంటే ఇంతకు ముందే మనం వీటన్నింటినీ జయించి వచ్చాం, క్యాన్సర్ దాకా వెళ్ళొచ్చాం అంటే శరీర భావన విపరీతంగా పెరిగిపోయి మనోభావనలో అది విపరీతమైన భయాలకు లోనుగా గురయ్యి ఆ గురైన భావాల నుంచి ఇంకా బయటికి రాల మనం. క్యాన్సర్ అయితే తగ్గింది కానీ దానికి సంబంధించినటువంటి భయభావాల నుంచి బయటికి రావాల. అందుకని ఏకాంతంలో కూర్చున్నప్పుడల్లా మళ్ళీ ఏమన్నా అవుద్దేమో, ఏమన్నా జరుగుద్దేమో అనేటువంటి భావాలను అది తిరిగి తనకు తయారు చేస్తుంది. అది ఎవరికైనా తయారు చేస్తుంది, నాకైనా తయారు చేస్తుంది. ఎవరికైనా భావాలు వస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. కానీ అవి భావాలు అని తెలుసుకోండి, అంతే. అవి ఏం చేయలేవు. అది ఆత్మ న్యూనతగా మనం భావించక్కర్లేదు, అభద్రతగా మనం భావించక్కర్లేదు. శరీర మనస్సులు అనేటువంటి వాహనానికి అయిన అలవాట్లోనే అది అలాగే ప్రదర్శిస్తుంది. దాన్ని కొంచెం మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎందుకని అవి ఆలోచనలు ఏమీ చెయ్యవు. కేవలం ఈ ఆలోచనలు, అవి ఊహలో. ఈ ఆత్మన్యూనతాభావం కలుగుతుంది కూడా ఊహ మాత్రమే. అభద్రత కూడా ఊహ మాత్రమే. ఇక్కడ మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకని క్యాన్సర్ని దాటటువంటి మాటలేం కాదు అసలు. క్యాన్సర్లు దాటటువంటి మాటలు అనుకుంటున్నారా? చాలా పెద్ద విషయం అది. ఎందుకని ప్రపంచంలోనే హైయెస్ట్ది అది. కాబట్టి అతి పెద్దదాన్ని మనం శరీరపరంగా దాటి వచ్చాం. అప్పుడు భయం లేదని రాశారు సోదరుడు. అప్పుడు భయం కాదు, అప్పుడు అందులో ఆల్రెడీ దిగిపోయి ఉన్నాం. నిండా మునిగినోడికి చలేండి అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఒక నదిలో పడిపోయాం, కొట్టుకుపోతున్నాం అనుకోండి, ఇందులోంచి ఎలా బయటపడదామని ఆలోచిస్తాం కానీ భయపడతామేమో అనుకోండి. భయం ఎప్పుడు ఉంటుందో తెలుసా? నది ఒడ్డునున్నప్పుడు ఉంటుంది. నది ఒడ్డునున్నప్పుడు నదిలోకి దిగి అటువైపు వెళ్ళాలి అంటే బాబోయ్ నా వల్ల కాదు, ఇప్పుడు దిగితే కొట్టుకుపోతానేమో, నాకు ఈత కూడా సరిగ్గా రాదనే భయం వేస్తుంది. నది చాలా ఉధృతంగా ఉందని భయం వేస్తుంది ఎప్పుడు ఒడ్డు మీద ఉన్నప్పుడు. వెనక నుంచి ఎవరో తోసేసారు, నదిలో పడిపోయాం. ఇప్పుడు
నదిలో పడిపోయినాక ఇంకా భయం అనేది మనకి తర్వాత సెకండరీ విషయం. ఎందుకంటే ఆల్రెడీ పడిపోయాం. ఇప్పుడు ఇందులో ప్రయత్నించకపోతే కొట్టుకుపోతాం, చచ్చిపోతాం, మునిగిపోతాం. ఎలాగోలా ఇందులోంచి బయటకు వచ్చేయాలి అని నది ఒడ్డుకు చేరుకునే ప్రయత్నాన్ని చేయటం ఉండడం. ప్రయత్నంలో ఉన్నప్పుడు భయం గుర్తుండదు. భయం ఉంది, అంతర్లీనంగా ఉంది, కానీ ప్రయత్నంలో గుర్తుండదు. ఎందుకంటే దాన్ని అధిగమించాలి అని. నదిలోంచి బయటకు వచ్చేయాలి, ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చేయాలి, ఆ ప్రవాహంలోంచి బయటకు వచ్చేయాలి. ప్రయత్నంలో భయం అట్టడుక్కి వెళ్ళిపోయి ప్రయత్నం పైకి వచ్చి ఎలాగోలా బయటకు వచ్చేయాలని నదిని దాటి వచ్చేసాం, ఒడ్డుకు వచ్చేసాం. నీళ్ళలోంచి ఎట్టగొట్ట ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి ఒడ్డు గట్టెక్కేసాం. గట్టెక్కినాక ఏమైంది? మళ్ళీ భయం మొదలైంది. అయ్య బాబోయ్, జాగ్రత్తగా గట్టెక్కి వచ్చాను కానీ రాకపోయి ఉండుంటే అనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే, గట్టులో ఉన్నప్పుడే భయం వేస్తుంది, సమస్యలో పడిపోయినప్పుడు భయం వేయదు. ఎందుకు భయం వేయదంటే భయం లేకపోవటం కాదు, సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు శరీరము మనస్సులు ధ్యాస ఎదుర్కొంటున్న సమస్య మీద ఉంటాయి, ప్రయత్నం మీద ఉంటాయి. భయం అట్టడుక్కి వెళ్ళిపోద్ది. ప్రయత్నించాలి ఇప్పుడు. అలాగే మీరు అన్ని దాటి వచ్చేసారు, నది ఒడ్డెక్కేశారు. ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటి నదిలో పడి దాన్ని ఈదుకుంటూ అట్టట ఒడ్డెక్కేశారు. ఇప్పుడు క్యాన్సర్ తగ్గిపోయింది, కానీ భయం వేస్తుంది. అసలు సాధన అంటేనే భయం వేస్తుంది అన్నారు. ఎందుకనంటే సాధన ఏకాంతాన్ని కలిగిస్తుంది. ఒకటి, రెండు, కొన్ని ఆలోచనలు కూడా పుట్టుండొచ్చు. చాలా మంది ఇంత దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇంత గురువుని నమ్ముకున్నాను, ఇన్ని సాధనలు చేశాను, ఇంతకాలం వీటిల్లో వెళ్ళాను, నాకేం వచ్చింది, ఇదిగో ఎన్ని చేసినా కూడా క్యాన్సర్ వచ్చింది కదా, ఇన్ని నష్టపోయాం, ఇన్ని కష్టపడ్డాం, ఈ దేవుడు రక్షించలేదు, ఈ మతం రక్షించలేదు, ఈ గురువు రక్షించలేదని ఎదురుపెట్టి కొత్త దేవుళ్ళు, కొత్త మతాలు, కొత్త వాటికి వెళ్ళిపోతుంటారు. అలా మన మనసుకు అది కూడా అనిపించవచ్చు. ఈ సాధన నేను రక్షించింది, ఏం కాపాడింది అని అనిపించవచ్చు. ఏకాంతంలో కూర్చుంటాం కనుక ఆలోచనలు ముసురుకుపోవచ్చు. ఒక విచిత్రమైన మనసు, మనిషి మనసు ఎన్నైనా భావించుకుంటుంది, ఎన్ని వ్యతిరేకతలైనా తెచ్చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శరీర మనస్సులు వాహనాలు మాత్రమే. అవి ఎన్నింటిని గుర్తు చేసినా, ఎన్ని చిత్రాలు చేసినా ఇవి కేవలము కల్పనాత్మక, ఊహాత్మక లేనటువంటి ఆలోచనలు మాత్రమే. నీడలుగా కూడా లేవు. లేని పాము ఎలా గరుస్తుంది? లేని భయం ఏం చేస్తుంది? భయం రావచ్చు కానీ లేదు, అక్కడ లేదు, భయం లేదు, భయానికి సంబంధించిన విషయం ఏం లేదు. కానీ మళ్ళీ తిరగబెడతదేమో అని అనిపిస్తుంది. అది తప్పు కాదు, మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దాటి వచ్చింది చాలా గొప్ప విషయం. అయినా మళ్ళీ మీరు సాధన చేయాలనుకుంటాం, ఇంకా చాలా గొప్ప విషయం. సాధన చేస్తున్నప్పుడు భయం ఎందుకు వేస్తుంది అంటే కేవలం పాత ఆలోచన తిరగబెడుతుంది అంతే, అంతకు మించి ఇంకేంది. అలానే సాధన నా జీవితంలో అలవాటు అయిపోయింది. మీరు చాలా కాలం నుంచి చేస్తూ ఉండవచ్చు, మీ పరిస్థితులు పూర్తిగా నాకు తెలియదు. అలవాటైంది, ఖచ్చితంగా చేసుకోండి. కానీ భయభావాలు తిరగబెడుతూ ఉంటాయి కనుక కొంతకాలం ఒకవేళ భయభావాలతో మీరు ఉండలేకపోతే శరీరపరమైన క్రియాత్మకమైన సాధనలు చేయండి. ముందు కళ్ళు తెరిచి ఒక దేవుణ్ణి పెట్టుకోనో, ఒక దేవతను పెట్టుకోనో, మీకు నచ్చిన విధానం ఒక గురువుని పెట్టుకోనో, గ్రంథాన్ని పెట్టుకోనో, లేదా ఉపన్యాసాలు కొంతకాలం ఏ సాధన చేయకుండా ఇలా ఉపన్యాసాలు వింటూ నేను ఒకవేళ మీది ఆత్మజ్ఞాన చదువు అయితే, ఈ మార్గం అయితే, ఇది వింటున్నానని చెప్పారు కాబట్టి కళ్ళు మూసుకొని సాధనలోకి వెళ్ళబాకండి. ఇలా వింటూ కళ్ళు తెరుచుకునే అందరిలో ఉంటూ అన్నీ చేస్తూ శ్రద్ధగా వింటూనే భావించుకోండి కొంతకాలం. నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవడానికి వచ్చాను, నేను ఎటువంటి తప్పులు చేయకూడదు, నాలో ఉన్న చెడులన్నీ పోగొట్టుకోవాలి, నేను అసలు చెడు పనులు చేయకూడదు. అలా మననం చేసుకోండి, భావన చేసుకోండి, వింటూ ఉండండి. ఆ వింటూ ఉండేది ఏకాంతంలోకి వెళ్ళి ఒక ధ్యాన సాధనగా కాకుండా, తపో సాధనగా కాకుండా, జనరల్గా కామన్గా మెలకువలో ఉన్నట్టుగా సహజంగా ఊరుకునే వింటున్న విషయాల మీద శ్రద్ధ పెట్టండి. ఆ ఏకాంత సాధనకి వెళ్ళిపోబాకండి. ఆ తర్వాత కొంతకాలానికి ఇది బలపడినాక, వింటం బలపడినాక అప్పుడు నిదానంగా కొద్దిగా ప్రయత్నించండి ఏకాంత సాధనలోకి వెళ్ళటానికి, ధ్యానంలోకి వెళ్ళటానికి. అది కూడా నేను చెబుతున్నటువంటి శరీర మనస్సులను దాటి వచ్చే ప్రాణశక్తి ఎరుకైతే. లేదు మీరు చేసేది ఇంకో రకమైతే మీరు చేస్తున్న ఇంకో రకపు గురువుల్ని అనుసరించండి, వాళ్ళు చెప్పినట్టు చేసుకోండి. కానీ ఏది చేసినా ఏకాంతంలో కూర్చున్నప్పుడు భయం వస్తుంది, భయభావన కలుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు దాన్ని శరీరపరమైన మెలకువలో ముందు సాధన చేయండి. మంచి విషయాలు వినండి, మంచి చదువుకోండి, మళ్ళీ చదవటం మొదలు పెట్టండి. ఒకవేళ ఆత్మజ్ఞానం అయితే ఆత్మజ్ఞానం చదవండి, ఆత్మజ్ఞానం వినండి, ఏ ప్రవచనాలు వినండి, ఎవరో వినండి. కాదు భక్తికి సంబంధించినవి, దేవుళ్ళకి సంబంధించినవి, మతములకు సంబంధించినవి అయితే అవి వినండి.
వినక 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 మళ్ళీ గాఢత పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, శరీర మనస్సులకు అది అలవాటు అవుతుంది. అలవాటు అవ్వాలి. ఎందుకని మధ్యలో క్యాన్సర్ అనేది వచ్చి కొత్త అలవాట్లు తెచ్చింది, భయాన్ని అలవాటుగా తెచ్చింది, అసలు ఏమైపోద్ది అనే భావాలను అలవాటుగా తెచ్చింది. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అనేక రోజుల పాటు చాలా కాలం సాగిపోయి ఉంటాయి ఆ భావాలు. దాంట్లోంచి బయటపడటం అంత ఈజీ విషయం కాదు. కనుక అంత బలమైనటువంటి భావాల ముద్రలు తిరిగి 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 లోపల గుర్తొస్తూనే ఉంటాయి. అందుకని చేయలేకపోతూ ఉంటాం. ఆ చేయలేకపోవడం పెద్ద తప్పైన విషయం ఏం కాదు. అసలు ధ్యానం చేయకపోయినా ఏం పర్లేదు. ఎందుకంటే జీవన్ముక్త స్థితి వచ్చినాక మహాత్ములు ధ్యానాల్లో ఉండరు, తపస్సుల్లో ఉండరు. తపస్సులు ధ్యానాలు ఎంతవరకు చేస్తారంటే నేను ప్రాణశక్తిని అనే అనుభవం అయ్యే వరకు, గాఢంగా అర్థమయ్యే వరకు, శరీర మనస్సులు వాహనాలు అని తెలిసే వరకు, శరీర మనస్సుల యొక్క పరిమితత్వం అర్థమయ్యి ప్రాణశక్తి యొక్క అనంతత్వం అర్థమయ్యి అది అనంత ఆత్మశక్తి అని విశ్వశక్తి అని అర్థమయ్యే వరకు మాత్రమే ధ్యానము తపస్సు అనేటువంటి సాధనా ప్రక్రియలు చేస్తారు, విడిగా చెయ్యరు. ఎందుకని అది అర్థమైపోయినాక జీవన్ముక్తుల్లో మామూలుగా బతుకుతారు. ప్రపంచంలో చక్కగా పనులన్నీ చేసుకుంటారు. కానీ అంతరంగ భావన నేను ప్రాణశక్తి నన్ను ఎరుకుంటుంది, నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకుంటుంది. ఇవన్నీ మామూలు విషయాలని అనిపిస్తూ ఉంటుంది. అందులో పెద్ద విశేషమే ఉందని శరీరంతో మామూలుగా బతికేస్తారు. మనస్సు శరీరాల కలయికతో శరీరమునకు జీవితమునకు జీవించడానికి అవసరమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ నేను ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, సృష్టి శక్తి, దైవశక్తి అని మనం ఏది పిలుచుకుంటున్నామో ఆ ఏకత్వపు స్థితి భంగము కాకుండా తిరుగుతూ ఉంటారు. జీవన్ముక్త స్థితిలో వాళ్ళు సాధనలు చేయరు. ఇంకేమి వాళ్ళు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, తింటూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, అన్ని క్రియలు మామూలుగానే చేస్తుంటారు. కానీ ఆ ఏకత్వ భావన అనుభవం అయింది కనుక ఆ భావం చెదిరిపోకుండా ఆ భావంలో నిలబడి దాన్ని గమనించుకుంటూ ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు అలా ఏకాంత భావన కష్టంగా ఉంటే మీరు అలా మెలకువలో తింటూ తిరుగుతూ తాగుతూ అందరితో ఉంటూ అందరిలో ఉంటూ ఏకాంత సాధనలోకి వెళ్ళి కళ్ళు మూసుకోకుండా ధ్యానంలోకి వెళ్లకుండా మళ్ళీ వినటం మొదలు పెట్టండి, మళ్ళీ చదవటం మొదలు పెట్టండి, మళ్ళీ మామూలు ప్రక్రియలన్నీ మొదలు పెట్టండి. అవన్నీ అలవాటు పెడితే కొంతకాలానికి ఈ భయభావాలు ఎగిరిపోతాయి. ఆటోమేటిక్గా మళ్ళీ ధైర్యభావాలు కలుగుతాయి. ఏమీ లేదు, లేకపోతే వింటూ అసలు ఏమి చేయొద్దు, మామూలుగా అన్నీ వింటూ నేను అనంత ఆత్మశక్తిని అనుకుంటా ఉండండి. అంతే అనుకోవటమే. మెలకువలోనే కళ్ళు ముయ్యొద్దు, ధ్యానం చేయొద్దు, తపస్సు చేయొద్దు. ధ్యానము తపస్సు అనేవి కేవలం శరీర మనస్సులను ఆపడానికి ఏర్పాటు చేయబడిన భంగిమలే తప్ప అవి భంగిమలు అంతే. అంతే తప్ప అందులో ఏమి లేదు. మీరు మనసుతో భావించుకోండి, వినండి, వింటూ వింటూ గాఢంగా ఆ విన్న విషయాలను మననం చేసుకుంటూ వింటూ వాటిని గ్రహిస్తూ నేను ఆత్మశక్తిని అనుకుంటూ ఉండండి. నిలబడినప్పుడు మళ్ళీ వింటూ ఉండండి, మళ్ళీ చదువుకుంటూ ఉండండి. ఎలా కుదిరితే అలా చేయండి. అంతే. మీరు తిరుగుతూ చేయండి, కదులుతూ చేయండి, మెలకువలో చేయండి, మనుషుల మధ్య చేయండి. ఏకాంతంలోకి వెళ్ళబాకండి. భయం ఎప్పుడు వస్తుందంటే ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు వస్తుంది. సాధన చేయలేకపోతే కారణం అది. ధ్యానం ఏకాంతంలోకి తీసుకెళ్తుంది. శరీర భావాన్ని వదిలి ఏకాంతంలోకి వెళ్తాం. అది ఎందుకు వెళ్ళేదంటే ఆ ఏకాంతంలో శరీర భావన తగ్గించుకొని మనోభావన తగ్గించుకొని ప్రాణశక్తి భావనను పెంచుకుందామని. ఇప్పుడు శరీర భావంలో ఉండి కళ్ళు తెరుచుకొని మనోభావంలో ఉండి నేను ప్రాణశక్తిని అనుకోండి, నేను ఆత్మశక్తిని అనుకోండి, ఏమైంది అందులో? ఓ నామజపం చేసినట్టుగా, ఓ మంత్ర జపం చేసినట్టుగా నేను అనంత ఆత్మశక్తిని, నేను ప్రాణశక్తిని, నేను శరీరాన్ని, పరిమితమైన శరీరం వాహనం మాత్రమే, మనసు వాహనం మాత్రమే. ఇప్పుడు నాకు కలిగే భయాలు, భావాలు, బాధలు, దుఃఖాలు, సుఖాలు అన్నీ కూడా వాహనానికి సంబంధించినటువంటి పరిమితాలు మాత్రమే, అవి చేసుకున్న అలవాట్లు మాత్రమే. ఇప్పుడు నిజంగా భయం కలుగుతున్నా అక్కడ భయం లేదు అని మీకు మీరే చెప్పుకోండి. చెప్పుకోవటమే. అప్పుడైనా మనం సాధనలో కూడా మనం చేసేది ఇంతే, చెప్పుకోవటమే. కాకపోతే ఒక పెద్ద కష్టాన్ని దాటారు కాబట్టి, ఒక పెద్ద కష్టంలో కంటే ఒక పెద్ద నదిలో పడిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి ఏమైపోతానో అని తెలియక ఎంతో తీవ్ర ప్రయత్నం చేత మళ్ళీ గట్టుకు చేరారు కాబట్టి గట్టు మీద ఎక్కినాక భయం వేస్తుంది. కాబట్టి దానికి సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఎవరికైనా ఈ భావాలు ఉంటాయి. ఎవరికైనా ఆ కష్టాలు దాటినప్పుడు, ఆ బాధలు దాటినప్పుడు భయాలు కలుగుతూ ఉంటాయి. సాధారణంగా మంచోళ్లే, ఏ కష్టాలు లేకుండా ఉన్న మామూలు మంచివాళ్ళు, మామూలు మనుషులు, అంటే ఏ పెద్ద పెద్ద అనారోగ్యాలకి గురి కాని మామూలు మనుషులే ధ్యానంలో కూర్చుంటే భయం వేస్తుందని చెప్పినోడు బోల్డ్ మంది తెలుసు నాకు. ధ్యానం చేయలేకపోతున్నాను, అసలు మాకు ధ్యానమే కుదరటం లేదని చెప్పినోడు బోల్డ్ మంది తెలుసు నాకు. అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు.
కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు, దానికి భయపడబాకండి, దానికేం సిగ్గుపడాల్సిన నా భయం నాకే సిగ్గుపడుతుంది అనేటువంటి ఆత్మన్యూనతాభావం అస్సలు అవసరం లేదు. కాకపోతే కొంతకాలం ఏకాంతంలోకి వెళ్ళబాకండి. అంటే భయం కలిగేది ఏకాంతంలో మాత్రమే. మళ్ళీ చెబుతున్నా, కళ్ళు మూసుకొని కూర్చునేది సాధన ఎక్కడ చేస్తాం? కళ్ళు మూసుకొని ధ్యానంకి వెళ్ళినప్పుడు సాధన. అంటే అప్పుడు ఏం చేస్తాం? అందరినీ వదిలేసి చక్కగా ఒక ప్రశాంతంగా కూర్చొని ఏదో సాధన చేసుకోవాలని అనుకుంటాం. కానీ ఒక పెద్ద గడ్డు పరిస్థితిని దాటినప్పుడు అదే గుర్తు వస్తుంది. కాబట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా వినండి. మీకేం చేయాలనిపిస్తే అది ధైర్యంగా, భయం కలగకుండా మిగిలినటువంటి రకాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలలో, అన్ని మార్గాలలో మీకు నచ్చిన మార్గంలో మళ్ళీ సాధన మొదలు పెడుతూనే ఉండండి. అందుకనే ఈ నామజపాలు, అఖండన సంకీర్తనలు, నామ సంకీర్తనలు, నామజపాలు, మంత్రజపాలు, ప్రేయర్సు, ప్రార్థనలు, అనేక మతాలలో అనేక రకాల విధానాలు ఎందుకు వచ్చినాయంటే ఇలా మనసు నిలబడనటువంటి, మనసుకు భయాన్ని కలిగించేటువంటి, ఆదుర్దాన్ని కలిగించేటువంటి, కంగారు కలిగించేటువంటి వాళ్ళకి శరీరపరమైనటువంటి క్రియలు చెప్పారు. ముందు శరీరానికి అలవాటు చేయి, తర్వాత మనసుకు అలవాటు అవుద్ది. అలా శరీర మనస్సులకు అలవాటు అయినాక నిదానంగా ఇల్లు మళ్ళీ అని. అలా శరీర మనస్సులను మెలకువలో ఉంచి శరీర మనస్సులతోనే కదులుతూ అంతరంగంలో నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పుకోండి. ఇవన్నీ స్లోగా పోతాయి. అందరికీ ఉంటే భయాలు లేని మనిషి అసలు ప్రపంచంలోనే ఉండడండి. తనంతా చూసి, తన తప్పులు చూసి, తన భయాలు చూసి, తన పొరపాట్లు చూసి సిగ్గుపడని మనిషి ప్రపంచంలోనే ఉండడు. బయటికి చెప్పరు, అందరూ మీరు చెప్పారంతే. అసలు పెద్ద విషయం ఏం కాదు, అందరికీ ఉంటాయి. నాకు కూడా ఉంటాయి, బోల్డ్ భయాలు ఉంటాయి. నా కుటుంబం ఉంది, నేనేం మీ అంత కష్టాలు కూడా పడలా. మీరు ఇంకా పెద్ద క్యాన్సర్ని దాటి వచ్చారు, కానీ నా కుటుంబం ఉంది. నేను జీవితకాలం మౌనమైన సంపాదన ఆపేశాను. నాకు ఇప్పుడు ధనం అంతా లేదు, ఉన్నదంతా సర్దుకొని బతకాలి. పిల్లలు సెటిల్ అవ్వలేదు, భార్య ఉంది. నాకు చిన్న చిన్న ఆదుర్ద అనిపిస్తూ ఉంటుంది. అది గుర్తొచ్చినప్పుడు ఎలాగ అన్నీ వదిలేశాను, అన్నీ ఆపేశాను, ధనాన్ని ఆపేశాను, రేపు నా పిల్లలు ఏమవుతారు, జీవితం ఏంటని అనిపిస్తుంది. అది అనిపించిన కాసేపు ఊరుకునే ఒక చిన్న భయమో, ఒక చిన్న ఆదుర్దానం వస్తుంది. కానీ ఇదంతా మనోభావన. జరగవలసింది జరుగుతుంది. నా ప్రయత్నంలో నేను హాయిగా వెళ్తాను. ఒకవేళ నిజంగా సరిపోదు, ఏముంది, మళ్ళీ డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేసుకుంటాం. అందులో పెద్ద విశేషమే ఉంది. ఏదో ఒకటి చేయాలిగా మనిషి అనేవాడు బతుకున్నంతకాలం. ఏదో కుదిరితే వెళ్ళిపోతాను. నా ప్రయత్నమే నా జీవితానికి తగ్గట్టుగా, నాకు జీవితంలో నాకున్నటువంటి వనరులు, వసతులు ఏంటి, నేను చేయగలిగిన సామర్థ్యం ఏంటి, అది ఆలోచించుకు వెళ్ళిపోతాను. కానీ అలా ఆలోచించినప్పుడు ఎవరికైనా కూడా శరీరపరంగా, మనోపరంగా చిన్న ఆదుర్ద కలుగుద్ది, భయం కలుగుద్ది, బాధ కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది. నాకైతే కలుగుతాయి ఖచ్చితంగా. నాకు తెలిసిన ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకే కలుగుతాయి. నాకే ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ పెద్ద విషయాలుగా తీసుకోకండి. సాధన చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి కూడా తాను సాధన చేస్తున్న విషయాన్ని సాధించే వరకు, అంటే ఆ అనుభవాన్ని పొందే వరకు సాధన అసలు ఎప్పుడూ ఒక నిరాశకు గురి చేస్తూ ఉంటుంది, ఒక నిస్పృహకు గురి చేస్తూ ఉంటుంది. అసలు నేను పొందుతానో పొందనో అనిపిస్తూ ఉంటుంది. అసలు గుణమార్పు చేసుకోవటమే కష్టంగా ఉంటుంది. అసలు ఒక కోపాన్ని పోగొట్టుకోలేరు, ఒక ఈర్ష్యను పోగొట్టుకోలేరు, ఒక అసూయను పోగొట్టుకోలేరు, ఒక డబ్బు మీద పిచ్చిని పోగొట్టుకోలేరు, కోరికల పిచ్చిని పోగొట్టుకోలేరు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పోగొట్టుకోలేరు, చెడును పోగొట్టుకోలేరు. అబ్బో, మనుషులు నానా రకాలుగా ఘర్షణ పడుతూనే ఉంటారు. గుణమార్పుకు ప్రయత్నించాలి. అలా ఎన్ని ఘర్షణలు వచ్చినా గుణమార్పుకు మళ్ళీ 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 ప్రయత్నిస్తూనే దాన్ని దాటగలుగుతాం, సాధించగలుగుతాం. అలా గుణమార్పులో కోపతాపాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఎలాంటివో భయం కూడా అలాంటిదే. భయం ఒక స్వభావ లక్షణం, అలవాటు అయిపోయిన ఒక అలవాటు. దాన్ని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయాలంతే. నేను భయపడకూడదు అనుకోవాలి, మనకు మనమే చెప్పుకోవాలి, మనతో మనం మాట్లాడుకోవాలి. అనే ఒక రోజులో 2 రోజులు అవదు, కానీ ఖచ్చితంగా 100 రోజుల 1000 రోజుల ఖచ్చితంగా అదైతే అంతమైపోతుంది. మనకు మనం చెప్పుకోవడం మొదలుపెట్టినాక, మన పరిస్థితుల్ని మనం విశ్లేషించుకోవడం మొదలుపెట్టినాక, ఆ పరిస్థితుల్ని కొంచెం అర్థం చేసుకుని జీవించటం మొదలుపెట్టినాక ఆ గుణమార్పు వచ్చేస్తుంది. ఆ గుణమార్పులో భయం కూడా ఒక గుణమే, ఒక స్వభావమే, ఒక అలవాటే. అలా నిరంతరం గుణమార్పుకు ప్రయత్నించటమే మన జీవితం. గుణమార్పు అంటే చెడు నుంచి మంచికి రావడం. ఇలా ప్రయత్నించడమే సాధన. మీరు సాధనలు ఏం చేస్తున్నారని, సాధనలు గొప్పవి కాదు. ఏ సాధన అయినా గుణమార్పు తెస్తుందా లేదా అనేది విషయం. ఏ దేవుడైనా గుణమార్పు వస్తుందా లేదా అనేది విషయం. ఏ మతమైనా గుణమార్పు వస్తుందా లేదా అనేది విషయం.
ఏ గురువైనా గుణమార్పు ఉందా లేదా అనేది విషయం, ఏ జ్ఞాన గ్రంథమైనా గుణమార్పు ఉందా లేదా అనేది విషయం. ఇక్కడ గుణమార్పు ముఖ్యమైన విషయము. గుణమార్పు ఉండాలి. ఇది ప్రాథమిక దశ. గుణమార్పు అంటే ఏంటి? చెడు నుంచి మంచిలోకి వచ్చేయాలి. అలా చెడు నుంచి మంచిలోకి రావడానికి ఎన్ని వందల చెడ్డ గుణాలు ఉన్నాయండి. అవన్నీ పోవాలి కదా. స్లోగా పోతా ఉంటాయి. పర్సంటేజ్ మారుతూ ఉంటుంది. కొంచెం మార్పు వస్తుంది. హఠాత్తుగా రాదు, కొద్దిగా వస్తుంది. ఆ కొద్దిగా వచ్చే మార్పులు మీలో మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు భయం ఎలా తెలుస్తుందో ధైర్యం కూడా అలాగే తెలుస్తుంది. కాలం పడుతుంది, కొంచెం టైం పడుతుంది దానికి. మనం ఆగకుండా అలా ముందుకు సాగుతూ ఉండాలి. అది సాధన అంటే. సాధన అంటే ఏ రకమైన సాధన చేస్తున్నానని కాదు, ఏ రకమైన సాధన అయినా చెయ్యి, చెడులోంచి మంచిలోకి వస్తుండాలి. మనలో ఉన్న చెడులన్నీ మనకు తెలుస్తుండాలి. వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుండాలి. అలా శరీర మనస్సుల యొక్క చెడు అలవాట్లను, చెడు అనేది కేవలం అలవాటు మాత్రమే, ప్రాణశక్తికి ఏ చెడు అంటుకోదు. ప్రాణశక్తి స్వచ్ఛమైంది, నిర్మలమైంది, నిశ్చలమైంది. ఇవి శరీరానికి మనసుకు అలవాటైన భావాలంతే. ఆ అలవాట్లను పోగొట్టుకొని నేను అనంత ఆత్మశక్తిని అని నాలో ఉన్న ప్రాణశక్తి ఎరుకని నేను తెలుసుకుని ఆ అనుభవాన్ని పొందినప్పుడు మొత్తం ఇవన్నీ ఎగిరిపోతాయి. అసలు భయం అనేదే ఉండదు. సంపూర్ణ ధైర్యంలోకి వెళ్ళిపోతాం. అసలు భయం కలగదు. ప్రాణం పోతున్నా భయం కలగదు. ఎందుకంటే అటువంటి జీవన్ముక్తులైన మహర్షులు ఇక్కడ జీవించి చూపించి చెప్పారు. ఆ భావాలు అసలు ఉండవు. ఏకత్వ భావం ఉంటుంది, ధైర్యంగానే ఉంటుంది. ప్రాణం పోతున్నా భయం అని అనిపించదు, శరీరం వదిలేస్తున్నా భయం అని అనిపించదు. ఎందుకంటే అది వాహనం అని తెలిసిందిగా. నా సంపూర్ణత నా శరీరం కాదు, నా మనసు కాదు, నా ప్రాణశక్తి అవి వాహనం. శరీర మనస్సులు వాహనాలు, ఒకటి వాహనం, ఒకటి ఇంధనం. కనుక చక్కగా మీ మార్గంలో మీరు సాగండి. ఇలా భావించుకుని నిజాయితీగా సాగే వాళ్ళకి సృష్టిలో ఒక అద్భుతం ఉంది. ఏంటంటే సృష్టి సహకరిస్తుంది. మళ్ళీ సృష్టి సహకరించడం మహిమలు మాయలు అద్భుతాలు కాదు. ఏమంటే మీరు మహిమలు లేవంటారు, మాయలు లేవంటారు, అద్భుతాలు లేవంటారు. మళ్ళీ సృష్టి సహకరించడం ఏంటండి అంటే సృష్టి సహకరిస్తేనే కదండి గాలి పీల్చుకు బతుకుతున్నాం, ఆహార పదార్థాలతో బతుకుతున్నాం, సూర్యుడితో బతుకుతున్నాం, భూమి మీద బతుకుతున్నాం. సృష్టి సహకరించకపోతే ఇవన్నీ లేకపోతే ఎలా బతుకుతాం? అసలు అదొక సామాన్యతే. అలాగే సృష్టిలో ధర్మము అనేటువంటి ఒక స్వభావము సృష్టి మొత్తం ఉంది. అదే క్రమశిక్షణ. అన్ని పద్ధతిగా జరుగుతాయి ఇక్కడ. ఆ పద్ధతే, ఆ విధానము ధర్మము. అలా మంచిగా వెళ్తే ఆ మంచిగా ఉన్న వాళ్ళకి, ధర్మంగా ఉన్న వాళ్ళకి, ఆ మంచి వాళ్ళకి సహకారాన్ని అందిస్తుంది. సహకారమే మనం బ్రతికిస్తుంది ఇక్కడ శరీరపరంగా కూడా. అది మనోపరంగా కూడా సహకారాన్ని అందిస్తుంది. ఆ సహకారం మనకు అందిస్తుంది కనుకనే ఇక్కడ బతుకుతున్నాం మనం. అలాగే మన ప్రాణశక్తిని మనం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు సృష్టి వ్యాప్తంగా ఉన్నదంతా అనంతాత్మశక్తి అదే గనుక, సర్వవ్యాపక శక్తి అదే గనుక, అదే సృష్టిగాను శక్తిగాను ఉన్నది గనుక నిజాయితీగా ప్రయత్నించే ప్రతి వాళ్లకు ఆ మార్గపు దారిని అదే చూపిస్తుంది. అంటే అది తనలో తాను కలిసిపోవడానికి దారులు అదే చేసుకుంటుంది. కానీ మనం శరీరం అని అనుకుంటున్నాం కనుక మనకు ఆ దారి తెలియనట్టుగా ఉంటుంది. కానీ దారులన్నీ ఏర్పడతా ఉంటాయి. ఎందుకని? ఆ శక్తి అందరిలో ఉన్న శక్తి ఏక ఆత్మశక్తి. మనం ప్రాణశక్తి అని మనలో భావించుకుంటున్నది సృష్టి మొత్తంలో ఏకాత్మశక్తి. అది దానిలోనే ఉంది. ఆ భావంలో చేరటం అంతే, ఏం లేదు. నేను అనంత ఆత్మశక్తిని అన్న అనుభవం అవ్వాలి. కాబట్టి దానికి దారి అదే చేస్తుంది మనం నిజాయితీగా వెళ్తుంటే. ఇక్కడ నిజాయితీగా వెళ్లకుండా మనమే మోసం చేసుకుంటున్నాం అనుకోండి. మనం మోసం చేసుకుంటుంది మనమే కనుక మనం రక్షించేవాడు ఎవడుంటాడు? మనం మోసం చేసుకుంటుంది మనమే. అంటే మన ప్రాణశక్తిని, మన ఆత్మశక్తిని, మన సృష్టి శక్తిని, మన దైవ శక్తిని, మన విశ్వశక్తిని మన మోసానికి మనమే వాడుకుంటున్నాం. శరీరపరమైన భావాలకు, మనోపరమైన భావాలకు, కపట భావాలకు వాడుకొని కపటత్వంతో ఉన్నప్పుడు మనమే మోసం చేసుకుంటున్నాం. మనం మోసం చేసుకుంటే ఎవడు రక్షిస్తాడు? అందుకని జస్ట్ మీరు నిజాయితీగా వెళ్ళండి చాలు, ఈ భావాలన్నీ ఎగిరిపోతాయి. ఎందుకంటే సద్భావాలను అదే అందిస్తుంది. ఎందుకంటే ఆ శక్తి మనం వేరు కాదు కనుక. అందుకని ఇక్కడ మహిమలు మాయలు అద్భుతాలు ఏమీ లేవు. కాదు శరీర భావనలో మనం ఉన్నది నిజమే కనుక, నేను పరిమితమని మనకు అనిపిస్తున్నది నిజమే కనుక, ప్రస్తుతానికి ఆ నిజంలోనే మనం ఉన్నాం కనుక మనకు అది సహకరిస్తుంది అని చెప్పుకుంటున్నాం. ఎప్పుడు నిజాయితీగా సాగినప్పుడు, మంచిగా సాగినప్పుడు, ధర్మంగా సాగినప్పుడు. దాన్నే మహాత్ములు ధర్మో రక్షతే రక్షిత అని చెప్పారు. ధర్మాన్ని రక్షించిన వాళ్ళనే ఆ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పారు. అంటే ఏంటి? ఆ ధర్మం వాళ్ళని
తనలో కలుపుకుంటుంది. ధర్మంలో కలిసిన వాడికి ధైర్యం వస్తుంది, ధర్మంలో కలిసిన వాడికి అన్ని సమకూరుతాయి, ధర్మంలో కలిసిన వాడికి భయం ఉండదు, ధర్మంలో కలిసిన వాడికి అనంతత్వపు ఎరుక తెలుస్తూ ఉంటుంది, ధర్మంలో కలిసిన వాడికి దారులన్నీ తెరుచుకుంటాయి, తనకు ఏమేం దారులు అవసరమో ఆ దారులన్నీ తెలుసుకుంటాయి. సంపూర్ణ జ్ఞానస్వరూపంగా తాను మిగిలిపోతాడు, తన సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటాడు. అందుకని ఇక్కడ మంచిగా జీవిస్తే చాలు, మిగిలిన దారులన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. ఈ భయపడటం, బాధపడటం, ఈ సిగ్గుపడటం, ఆత్మన్యూనత, అభద్రత ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఇవి లేని మనిషి ఉండడం. కొందరు బయటికి చెబుతారు, కొందరు బయటికి చెప్పరు. మీరు ఒక పెద్ద ఆపదను దాటి వచ్చారు కాబట్టి అది మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏం చేసినా అది గుర్తొస్తుంది, అది సహజము. కానీ గుర్తుపెట్టుకోండి, అది గుర్తు రావటం మాత్రమే, అది మీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు, అది ఏమీ చేయదు. మొదటిసారి వచ్చే ఏం చేయలేదుగా, దాటేశాం కదాన్ని. ఆ భావాలు తిరగబెడుతున్నాయి అంతే. ఒక పెద్ద ఆపదని మీరు దాటేశారు మొదటిసారి. చాలా హర్షించదగ్గ విషయం, చాలా ధైర్యవంతమైన విషయం అది. కానీ అది గుర్తొచ్చి మళ్ళీ ఏమన్నా తిరిగి ఏమన్నా జరగవచ్చు అనేటువంటి భావన గుర్తొస్తూ ఉంటుంది, అంతే తప్ప ఏమి ఉండదు అక్కడ. అది భయంగా దాన్ని మలుచుకొని తిరిగి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కానీ తెలుసుకుంటే మనం దాన్ని విశ్లేషించుకుంటే అది కేవలం భావన మాత్రమే. అసలు ఆ భావనలో ఏమి నిజం లేదు, ఏమీ లేదు. మీకు ఏమీ అవ్వదు, ప్రశాంతంగా హాయిగా మీరు సాధన. ఇప్పుడు కుదరకపోతే మళ్ళీ చెబుతున్న, సాధన చేయకండి, ఆపేయండి. భయంతో సాధన చేయొద్దు, కుదరని సాధన చేయొద్దు, బలవంతపు సాధన చేయొద్దు. ఒక సహజత్వపు సాధన చేయండి. ఊరికనే కూర్చొని అలా సహజంగా వింటూ ఉండండి, అలా బలపడివ్వండి, కొన్నాళ్ళ పాటు అలా వింటూ ఉండండి, లేదా చదువుకుంటూ ఉండండి. మీకు ఎలా బాగుంటే అలా మామూలుగా చేయండి. లేదు దేవుళ్ళు దేవతలు ఏదన్నా చక్కగా ప్రార్థనాలయాలు, అక్కడికి వెళ్ళటాలు, అక్కడ కూర్చోవటాలు ధైర్యంగా ఉంటే అది చేయండి. అంటే ముందు మనసుకి, శరీరానికి ధైర్యాన్ని అలవాటు చేయండి. అది ఎలా అలవాటు అయితే అలా. దృశ్యంతో అలవాటు అవుద్దా, శబ్దంతో అలవాటు అవుద్దా, మీకు ఎలా అయితే అలా అలవాటు చేయండి. శరీరానికి ధైర్యం అలవాటుగా అయినాక అది మనసులోకి ప్రవేశించి అలవాటు ధైర్యంగా అయిపోద్ది. అలా కొంతకాలానికి ఒక స్థిరత వచ్చినాక అప్పుడు మళ్ళీ లోపలికి అంతరంగంలోకి వెళ్ళి సాధన చేసే పని చేద్దాం, ధ్యానం చేసే పని చేద్దాం. అంతే తప్ప భయపెట్టే సాధన, బలవంత పెట్టి సాధన, ఇబ్బంది పెట్టి సాధన చెయ్యకూడదు. శరీరాన్ని ఇబ్బంది పెట్టి చేయకండి, మనసుని ఇబ్బంది పెట్టి చేయకండి. దానికి ఎలా ఆనందం వస్తుందో, దానికి ఎలా సంతోషం వస్తుందో, దానికి ఎలా ధైర్యం వస్తుందో, అది మీ ధైర్యం, మీ సంతోషం, మీ ఆనందం కనుక మీకు ఎలా వస్తుందో, మీరు అసలు ఏ మార్గాలను నమ్మారో, ఏ విధానాలను నమ్మారో, ఏ గురువులను నమ్మారో, ఏ దేవుళ్ళని నమ్మారో, ఏ మతాలను నమ్మారో, ఏ పద్ధతులను నమ్మారో మాకు తెలియదు కనుక మీరు నమ్మిన వాటిలో మీకు ధైర్యం వచ్చే విధంగా, అది శరీరపరంగానైనా మనోపరంగానైనా ముందు మళ్ళీ మొదటి నుంచి అలవాటు చేయండి. ఈజీగా వచ్చేస్తుంది, ఇంతకు ముందు మీకు అలవాటు ఉంది కనుక. భయపడేలా చేయబాకండి. కొంతకాలానికి ఆ ధైర్యం అలవాటు అయిపోద్ది శరీర మనస్సులకి, ఆటోమేటిక్గా మళ్ళీ మీకు కొంతకాలానికి సాధన కుదురుతుంది. కొంతకాలానికి అసలు మనసు పాత విషయాలను మర్చిపోద్ది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బలమైన విషయాలు కాబట్టి, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఇవన్నీ దాటుకొని మీరు ముందుకు వెళ్తారు. అందరూ వెళ్తారు, ఎవరైనా చేయొచ్చు. కానీ భయపడటం కూడా సహజమే, నేను కూడా భయపడతాను. అసలు మీ అంత కష్టం నాకు రాలేదు, అయినా నేను మామూలుగానే భయపడతాను. మీరు అంత కష్టాన్ని దాటొచ్చి కూడా భయపడకుండా ముందుకు వెళ్తున్నారు, అందరం దాటి వచ్చారు. భయం మీకు గుర్తొస్తుంది అంతే. కాబట్టి అది భయం కాదు, ఒక అలవాటు, పాత అలవాటు. ఇప్పుడు ధైర్యాన్ని అలవాటుగా చేసుకోండి. ఎలా మీకు ధైర్యం వస్తుందో చూసుకోండి. వింటే ధైర్యం వస్తుందా, చదివితే ధైర్యం వస్తుందా, లేదా ప్రార్థనాలయాలు, పుణ్యక్షేత్రాలు తిరిగితే ధైర్యం వస్తుందా, అలా మీకు ముందు శరీర మనస్సులకు ధైర్యాన్ని అలవాటు చేసుకొని తద్వారా నిదానంగా మళ్ళీ ధ్యానం ఇంట్లోకి వద్దాం. ఒకవేళ కాదు, ఇది పదే విని బాగానే ఉంది, నేను కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటాను, పర్వాలేదు, సాధన మొదలు పెడతాను అంటే మొదలుపెట్టి చేసుకుంటూ భయం రాగానే ఆపేసి మళ్ళీ వెంటమో, భయం రాగానే బయటకు వచ్చేసి మళ్ళీ ఆ భయంలో కూర్చోబాకండి, భయాన్ని ఊహించుకోబాకండి, భయాన్ని భావించుకోబాకండి, లేచిపోండి. లేచిపోయి చక్కగా బాహ్య విషయాల్లోకి వచ్చేసేసుకోండి. వినటమో చదవటం ఏదో చేసుకోండి, లేదా ఇంటి విషయాలు చేసుకోండి, ఇంటి పనులు చేసుకోండి. ఇవేమీ కాదు సాధన. అసలు ఏ రకమైన సాధన అయినా భయపెడుతుందంటే మామూలు భౌతిక జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండండి. సినిమాలకు వెళ్ళండి, షికార్లకు వెళ్ళండి, మీ కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి, మీకు నచ్చిన వాళ్ళతో తిరగండి, స్నేహితులతో తిరగండి. అంటే ఏమి చేస్తే ధైర్యం కలుగుతుందో అలా చేయండి. ముందు ధైర్యాన్ని అలవాటు చేయండి శరీరానికి.
భౌతికంగా సినిమాలకు వెళ్తే బాగుందా, ఫ్రెండ్స్తో తిరిగితే బాగుందా, ఈ విషయాలు మర్చిపోతే బాగుందా, మర్చిపోయి తిరగండి. హాయిగా స్నేహితులతో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతుంటే బాగుందా, గడపండి. మీకు ఎలా ధైర్యంగా ఉంటుందో చూసుకోండి. ఎందుకంటే ధైర్యాన్ని ఇప్పుడు శరీరానికి మనసుకి అలవాటు చేయాలి, అంతే మీరు చేయాల్సిందే. భౌతికంలో ఏ విషయాలు మీకు ఇంట్రెస్టో, ఏవి ధైర్యంగా ఉంటావో, ఏ విషయాలతో భయాన్ని మర్చిపోవచ్చో ఆ భయాన్ని మర్చిపోయే పనులు మామూలు భౌతికంలో కొన్నాళ్ళు తిరగండి, అలా కాసేపు తిరగండి. తిరిగితే ఆటోమేటిక్గా మీకు ఆ భయాన్ని మర్చిపోయేటువంటిది వస్తుంది. భయాన్ని మర్చిపోండి ముందు. అలా భౌతికతలో మీరు తిరిగినా తప్పేం లేదు. ఎవరు తిరగొద్దు అన్నారు? కుటుంబాలు వదిలిపెట్టమని ఎవరు చెప్పలేదే, సినిమాలు షికారులు చూడొద్దని ఎవరు చెప్పలేదే, ఎక్కడికి తిరగొద్దని ఎవరు చెప్పలేదే. తప్పులు చేయొద్దని చెప్పారు, చెడు చేయొద్దని చెప్పారు, ఇతరులకు మోసం చేయొద్దని చెప్పారు, ఇతరులను అన్యాయం చేయొద్దని చెప్పారు. అవి చెప్పింది. మీరు ఆనందంగా ఉండడానికి అవసరమైన అన్నీ చేసుకోవచ్చు. అలా మీ ఇష్టం ఏ విధంగా అయితే ఆ విధంగా ప్రయత్నించండి. నాకు తోచినంత వరకు చెప్పాను. ఒక శీర్షిక కాబట్టి ఎక్కడో చోట ఆపుకుందాం, దీన్ని ఇక్కడికి ఆపుతున్నాను. ఒకవేళ మీకు ధైర్యానికి ఇంకా ఏమైనా కావాలి, ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా నాకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, భయం పోవాలి, ఈ ఆత్మన్యూనతాభావం పోవాలి, ఇంకా నాకు ఇటువంటి సందేహాలు కలుగుతున్నాయి, ఇటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అని మీకు అనిపిస్తే ఇంకా స్పష్టంగా వాటితో చక్కగా రాయండి, స్పష్టంగా అడగండి. ఏ ఏ విషయాల్లో మీకు ఇబ్బందులుగా ఉందో తెలియచేయండి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఏమి లేదు, మనిషి ధైర్యంగా హాయిగా బతకడమే ముందు. తర్వాత ఆత్మశక్తి, ప్రాణశక్తి, సాధన, ఇవన్నీ. ముందు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, హాయిగా ఉండండి. ముందు ప్రశాంత జీవితం రాకుండా, ధైర్య జీవితం రాకుండా మనిషి ఏ సాధన చేయలేడు. కాబట్టి సాధనలన్నీ వదిలేయండి. ముందు జీవితంలో ధైర్యంగా ఉండండి, మెలకువలో ధైర్యంగా ఉండండి, కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఉండండి, స్నేహితులతో ధైర్యంగా తిరగండి, ప్రపంచంలో ధైర్యంగా తిరగండి, ప్రపంచంలో ధైర్యంగా జీవించండి. ఇప్పుడు అలవాటు చేసుకోండి. మీరు ఎంత చక్కగా ఆనందంగా హాయిగా ఉండండి. వినోదాలతో కాలక్షేపం చేసినా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. జస్ట్ తప్పులు చేయబాకండి అంతే, మోసాలు చేయబాకండి అంతే. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. అర్థమైతే ఆచరించుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. లేదు ఇంకా సరిపోలేదు, నాకు ఎక్కడో అర్థం కాని విషయాలు ఉండిపోయినాయి అంటే వాటిని స్పష్టంగా అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ప్రతి మనిషి జీవితం ఇలాగే ఉంటుంది. మీరు మామూలు మనుషుల కంటే ఎక్కువ కష్టాన్ని దాటొచ్చారు కాబట్టి మిమ్మల్ని అసలు అభినందించాలి కూడా. అయినా మళ్ళీ సాధన చేసుకుందామని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. తప్పకుండా మీరు మీ సాధనలో ముందుకెళ్ళాలి. తప్పకుండా ఇది వింటున్న సోదర సోదరీమణులందరూ కూడా, ఈ శీర్షిక వినే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సోదరుడు ఎవరున్నారో ఆయనకి మేలు జరగాలని, ఆయన మనసు చక్కటి ధైర్యస్థితిని పొందాలని, ఆయన సాధనలు చక్కగా ఆయనకి సమకూరాలని, ఆయన భౌతిక జీవితం, కుటుంబక జీవితం, మొత్తం ఆయన జీవితం అంతా, అటు ఆధ్యాత్మిక జీవితం, ఇటు భౌతిక జీవితం, జీవితంలోని అన్ని రంగాలు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను అందరం. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ముందు ధైర్యంగా బ్రతకాలి. భౌతిక జీవితం ఎంత ఉంది ఏముంది అన్నది కాదు, హాయిగా బతకాలి, భయం లేకుండా బతకాలి, ధైర్యంగా బతకాలి. అక్కడి నుంచి ఏ సాధన అయినా చేయగలుగుతాం. కాబట్టి మీరు ధైర్యవంతమైన జీవితం గడపాలని వింటున్న శ్రోతలు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. మీరు ముందు అలా ధైర్యవంతమైన జీవితం హాయిగా గడపండి. మీరు ఎదుర్కొచ్చినటువంటి సమస్య చిన్నది కాదు. క్యాన్సర్ని దాటడం సామాన్యమైన విషయం కాదు. ప్రకృతి కృప, సృష్టి శక్తి కృప ఎంతో ఉంటే తప్ప మీరు అవన్నీ దాటలేరు. మీలో కూడా చక్కటి సాధనా బలం ఉండి మిమ్మల్ని అది దాటించి తీసుకొచ్చింది. కాబట్టి మీరు చక్కగా అన్ని చేసుకోగలుగుతారు. ముందు మంచిగా, ధైర్యంగా, హాయిగా, సంతోషంగా బతకండి. తర్వాత అన్ని దారులు అవే తెరుచుకుంటాయి. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవి నేను చెప్పే శీర్షికలు నన్ను నేను మార్చుకుంటూ, అంటే నాలో గుణమార్పు చేసుకుంటూ, నేను ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకుంటూ, అంటే నేను చదువుకునేది అనేక మంది మహాత్ములు అందించినటువంటి వాళ్ళ బోధలను గ్రంథాల రూపంలో, ప్రవచనాల రూపంలో విని నన్ను నేను సక్రమమైన మార్గంలో పెట్టుకుందాము అనేటువంటి అభిప్రాయంలో
ఈ సాధనలో భాగంగా, అంటే నన్ను నేను మార్చుకునేటువంటి, గుణమార్పు చేసుకునేటువంటి సాధనలో భాగంగా ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నాను. ఇవి అర్థమయ్యి నచ్చి బాగానే ఉన్నాయి, మేము కూడా మాలో గుణమార్పు చేసుకుంటున్నాం, ఇవి వినటం వలన ఎంతో కొంత మాలో గుణమార్పు జరుగుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే ప్రశ్నలు అడగండి. ఇవి అసలు మాకు అర్థం కావట్లేదు, మాకు నచ్చలేదు, నీకు ఇష్టం వచ్చింది నువ్వేదో చెబుతున్నావు, మాకంతా గందరగోళంగా ఉంది, మా గురువులు ఉన్నారు, మాకు మాతాజీలు ఉన్నారు, మా మార్గాలు ఉన్నాయి, మా దేవుళ్ళు ఉన్నారు అనుకునేవాళ్ళు ఎటువంటి అభ్యంతరం లేదు, చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అసలు చాలా సామాన్య మానవుణ్ణి, నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, అతి సాధారణ వ్యక్తిని, నేను కూడా ఏదో ఉడతా భక్తి అంటారు, అలా ఉడతా ప్రయత్నంగా నా వంతుగా నన్ను ఏమన్నా గుణమార్పు చేసుకొని కొంచెం చెడు పోగొట్టుకొని మంచిలో ప్రయాణించగలనా అని ప్రయత్నిస్తున్న ఒక సామాన్య సాధకుడిని. కాబట్టి నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, అభిప్రాయ భేదాలు ఉన్నవాళ్ళు, ఆలోచన భేదాలు ఉన్నవాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, నన్ను క్షమించి వదిలేయండి. అర్థమవుతున్న వాళ్ళు, ఆచరించుకుంటున్న వాళ్ళు, సాధనా ప్రయత్నాలు చేస్తూ, సాధనా ప్రయత్నాలంటే ఇక్కడ ఏదో అద్భుతమైన సాధన లేవు, గుణమార్పుకు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయండి. అలా చక్కగా రోజు ఒక శీర్షికన్నా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే భగవంతుడు ఆ విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, ఏకైక ఆత్మశక్తి అనుగ్రహిస్తే, శరీర మనస్సులు సహకరిస్తే, చెప్పగలిగితే తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.